దేశం వివిధ దేశాల తిరుగుబాటు కోసం తను రారాజుగా గుర్తింపు పడటం కోసం అక్కడ ఆయుధాలు తయారు చేస్తున్నాడు. అతనికి ప్రత్యేకంగా ఒక సైనిక దళం ఉందన్నా మన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఎవరికీ తెలియని అతని రహస్య జీవితం. దేశాన్ని నిరంకుశంగా పాలించడానికి అతను 4 స్తంభాల మీద కోటను నిర్మించుకున్నాడు. అతని మొదటి పిల్లర్ రాజకీయం, పాలిటిక్స్. రెండో పిల్లర్ బలం, మైట్. మూడో పిల్లర్ తెలివి, బ్రెయిన్. 4వ పిల్లర్ ప్రజల అమాయకత్వం, ఇన్నోసెన్స్. మై డియర్ ఆఫీసర్స్, ఈ మేకవన్న పులిని 3 సంవత్సరాల నీడలా వెంటాడాను. దాదాపు 100 కోట్లకు అధికారైన ఈ స్వామి గురించి వివరాలన్నీ ఫైల్లో పొందుపరిచాను. ఇదిగో సార్. ఎక్స్క్యూజ్ మీ, వివరాలు సేకరించారు సరే, సాక్ష్యాలు లేకుండా దేశంలో ఒక ప్రముఖ వ్యక్తిని దేశద్రోహి అంటూ అంత మంచిది కాదేమో. దేశంలో సగానికి పైగా స్వామివారి భక్తులు. దైవ స్వరూపులైన స్వామివారిని ఆధారాలు లేకుండా అనుమానించడంలో తొందరపడుతున్నావేమో మిస్ ప్రవళిక. నో సార్, మత పరిరక్షకుడు అనే ముసుగు వేసుకున్న దేశద్రోహిని కటకటాల వెనక్కి తోసేందుకు ఈ రోజు నాకు సాక్ష్యం దొరకపోతుంది. అవును సార్, ఈ రోజు రవీంద్ర కళాక్షేత్రంలో ఒక ఫంక్షన్ కి విష్ చేయబోతున్నా ప్రముఖ రాజకీయ నాయకుడు సూర్యారావుపై ఆ స్వామి ముఠా హత్యా ప్రయత్నం చేయబోతున్నారు. ఆ ముఠాలో ఒక మనిషినైనా పట్టుకుని అతని నుంచి సాక్ష్యాలు రాబెడతాను. ఆ స్వామి అసలు రంగు బయట పెడతాను. అనంతానంత స్వాములకు ప్రణామాలు. శుభమస్తు. స్వామీజీ, తమ పట్ల ఓ ఘోరమైన అపచారం జరిగిపోయింది. నా డెప్యూటీ ప్రవళిక చిన్నతనం వల్ల, అమాయకత్వం వల్ల మహామహిమాన్వితులైన తమ మీదే అభాండాలు వేస్తోంది. నా గురించి రెడ్ ఫైల్ తయారు చేసింది అవునా? ఈ విషయం గంట క్రితమే నాకు తెలిసింది. రంగభాష్యం. స్వామీజీ, మా ఆఫీసులో గాలి కూడా చొరబడని గదిలో జరిగిన సంభాషణ కూడా తమకు తెలిసిందంటే ఆహా, తమరు త్రికాలజ్ఞులు, సాక్షాత్తు దైవాంశ సంభూతులు. దుష్ట జన శిక్షణ కోసం, శిష్ట జన రక్షణ కోసం దశావతారాలెత్తిన వ్యక్తిని. ఇటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం నాకొక లెక్క కాదు రంగభాష్యం. నీ ప్రమోషన్ కోసం నేనిచ్చిన రక్ష ఇది. ఇదిగో స్వామి. గ్రహణానంతరం దానికి పునః పూజ చేయాలి. ఈ రక్ష కట్టుకో రంగభాష్యం. ఇది ఇంకా శక్తివంతమైనది. వెళ్ళొస్తాను స్వామీజీ. శుభం భూయాత్. స్వామీజీ, బ్యాటరీ మార్పించు. అలాగే స్వామి. రామ్లాల్. స్వామీజీ, ఈ సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రం కురుక్షేత్రం కావాలి. అలాగే స్వామి. వదలండి, నాకు భయంగా ఉంది. నేను ఆ పని చేయలేను. ఓ మాలా, ఏమిటిది? మైక్ ఆన్ చేసి ఉంది. ఆడియన్స్ అంటే ఏమనుకుంటారు? నిన్ను మేమేదో అలర్ చేస్తున్నాం అనుకుంటారు. ఓ మైక్ ఆఫ్, మైక్ ఆఫ్. చూడు సునాదమాల, ఇప్పుడు నిన్ను మేమేమన్నామని? చీఫ్ గెస్ట్ గారు రాగానే ఈ బుక్ ఏమన్నాం, అంతే కదా? దేనికి ఇంత ఫీలింగ్ ఏంటి? దట్ ఇస్ టు బెట్ వరస్ట్. ఇచ్చే. లేదు మేడం, ప్లీజ్, నాకు భయంగా ఉంది. భయమా? ఫియర్? వై మై డియర్? దీనికి మగవాళ్ళంటే చచ్చేంత భయం మేడం. బస్సులో టికెట్ తీసుకునేటప్పుడు కండక్టర్ చేయి తగిలితే చాలు, ఇంటికెళ్ళి ఆ చేతిని ఇటుక పెట్టి 20 సార్లు రుద్దుకుంటుంది. మేడం, మొన్న ఒక అబ్బాయి వీపు మీద చెయ్యేశాడు, అంతే. వీపు చేతులకు అందదని గోడకేసి బరాబరా పరికేసుకుంది. దీనంతా అదో టైప్ మేడం. చూడమాల, 600 అయినా 106 అయినా ఈవేళ చీఫ్ గెస్ట్ గారికి బుకే నువ్వే ఇచ్చి తీరాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన కాలేజీకి ఆహ్వాన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎంపీ గారు వచ్చే లోపల మీకు కమ్మని సంగీతాన్ని వినిపించబోతున్నాం. సంగీత ప్రియుల ఆరాధ్య దైవం, బిలవ్డ్ ఆఫ్ మ్యూజిక్ లవర్స్, డ్రీమ్ ఆఫ్ టీనేజ్ లేడీస్, మిస్టర్ బిహారీ. ఏమిటిది? ఐఎమ్ సారీ అండి. అలవోకగా మీ మీద ఇలా పడుకోవటం నాకేమైనా ఇష్టమైన కార్యక్రమం అనుకున్నారా?
దూలం మీ మీద పడకుండా ఆపే ప్రయత్నంలో మీ మీద నేను, నా మీద దూలం పట్టడం జరిగింది. పైగా మొగాళ్ళంటే మీకెంత ఎలర్జీయో ఇందాకే మీరు ప్రిన్సిపల్ తో మాట్లాడుతుండగా విన్నాను. అలాంటి మీ మీద నేను, దీన్నే దైవలీల అంటారు. ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు కింద పడేస్తాడో, ఎవరిని పైన పడేస్తాడో ఊహించలేము కదండి. నా పొరపాటు కాదండి, పైనుంచి ఎవరో తొక్కుతున్నారు. ప్రాణభయంతో ఎవరికి వాళ్ళే పరుగులు తీస్తున్నారు, కానీ మనల్ని కాపాడడానికి ఎవరు రావట్లేదు. బైది బై, మీ పేరేంటండి? సునాదమాల. సునాదమాల. 3 సూలు లేవండి, ఒక్క సూయే. నా పేరు వి విహారి. 2 వీలు ఉన్నాయండో. ఇంటి పేరుకు సంబంధించిన V1, ఒంటి పేరుకు సంబంధించిన V1. ఏమండో, మీ గొంతులోకి నా లవ్ వెళ్ళిపోయింది. మింగేయకండి, గొంతు దాటి గుండెల దాకా వెళ్ళవచ్చు. విహారీ, లక్ అంటే నీదేరా. ఇందాక డాన్స్ లో 100 లడ్డు లాంటి అమ్మాయి తగిలింది, ఇప్పుడు యాక్సిడెంట్ లో మిల్క్ బ్రెడ్ లాంటి అమ్మాయి తగులుతుంది. అవును, ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందిరా? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఇలా వచ్చి దీన్ని పైకి లేపు. వస్తున్నా. హలో, నా పేరు ప్రవల్లిక. నేను సిబిఐ డిప్యూటీ చీఫ్ ని. మీ పాటలో నేను అడ్డొచ్చిన ఈ ఫైట్ లో నాకు సహాయపడినందుకు చాలా థ్యాంక్స్. అనుకోకుండా మీరు స్టేజ్ మీద ప్రత్యక్షమైనందుకు అదిరిపోయాను. ఈసారి అనుకుని ప్రత్యక్షం అవుతానులేండి. అతను చాలా ఇంపార్టెంట్ పర్సన్. అతన్ని పట్టుకోవటంలో సహాయపడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్ యూ. స్వామి, మీది మెదడు కాదు, పెద్ద కంప్యూటర్. మీరే నా మీద హత్యా ప్రయత్నం జరిపించి దాంతో ప్రజల్లో నా మీద సానుభూతి, ప్రభుత్వంలో పలుకుబడి పెంచి నాకు మిలిటరీ పదవి ఇప్పించాలనుకున్నారంటే మీ అమ్మ వద్దొద్దు. ఆనందంలో నాకు బూతులు వచ్చేస్తున్నాయి. మాట చాలు, మోట వెప్పు. తెచ్చా స్వామి, కోటి పుష్పార్చన. అక్షరాల కోటి రూపాయలు. గురుద్రోహి, ఎక్కడి కొత్త రకం బూతు మాట స్వామి? డబ్బు బరువు నాకు కొత్త కాదు. చూడు, నువ్విప్పుడు అభిషేకించినది 50,22,000. నేనింకా ఆ కుర్చీలో కూర్చోలేదు కదా స్వామి. మిలిటరీ అయ్యాక మిగతా 50 లక్షలు జమ చేస్తా. ప్రస్తుతం నా దగ్గర 1 పైసా కూడా లేదు. పైసా కూడా లేదా? నీ స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 0814 కోడ్ క్రొకోడైల్ 123 అకౌంట్ లో యూ హ్యావ్ ఫ్రాంక్స్ వర్త్ ఆఫ్ 3,75,216 రూపీస్. ఇంకా వద్దు స్వామి, వద్దు. మిగతా 50 లక్షలు 5 నిమిషాల్లో ఏర్పాటు చేస్తాను. మీ అమ్మో వద్దు, బాధలో నాకు బూతులు వచ్చేస్తున్నాయి. కొత్త స్వామి. చిచి, పొద్దున్న లేచి ఎవరు ముఖం చూసానో ఏమిటో. ఏదైతే జరగకూడదు అనుకుంటానో అదే జరిగింది. 5 రోజులు స్నానం చేసినా ఈ మైలు వదిలేటట్లేదు. చిచి, అలా స్వామి, అలా నాయనా. అసలే నీళ్లు దొరక గటగటలాడి చస్తుంటే మళ్ళీ స్నానం. అవును, మీరేమిటి వాడికాళ్ళు పిసుకుతున్నారు? గంట కాళ్ళు బిసిగితే అరగంట చదువుకుంటానన్నాడే. నిజంగానా? అయితే ఇంకో గంట సేపు ఎక్కువ పిసకండి. మన బాబు ఇంజనీర్ అయితే చాలు. వీళ్ళ లక్షణాలు చూస్తే ఇంజనీర్ కాదు, ఇంజన్ డ్రైవర్ అయ్యేటట్టున్నాడు. ఏమే కోడల పిల్ల, మాలేం చేస్తోంది? ఏ మగాడు చేయో తగిలుంటుంది, మళ్ళీ స్నానం చేస్తా. ఓ మై గాడ్, అది ఆడ లక్షణం అంటే. నువ్వు ఉన్నావు, ఎప్పుడు ఏ మగాడి చెయ్యి తగులుతుందా అని ఓ చెయ్యి ఎప్పుడు కిటికీలో నుంచి బయట పడేసి కూర్చుంటావు. అలాగేగా మన ఎవడ నీ ఉంగరం లాక్కుపోయాడు. చాలే ఊరుకోండి. వర్షం వస్తుంది కదా అని చెయ్యి బయటికి చాపాను, వెధవ నా ఉంగరం పట్టుపోయాడు. డియర్ మాల, నువ్వింకా ఎంతకాలం ఈ పాత రకం బాడీలు వేసుకుంటావే? న్యూ లుక్ అనే కొత్త రకం బ్రాసరీస్ వచ్చాయట, అవి ఉపయోగించరాదు? బామ్మా, ఏమిటే ఇంకా ఎంతకాలం ఇలా సనాతనంగా ఉంటావు? నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నేను అసలు పెళ్లే చేసుకోను. వాట్? ఒక మగాడిని నమ్మి లలితకు మోసపోవడం, విష్ణుని మన చేతిలో పెట్టి ఉరిపోసుకు చచ్చిపోవడం మర్చిపోయావా బామ్మా? ఈ మగజాతి అంతా వాళ్ళని నమ్మకూడదు. ఓ ఇన్నోసెంట్ గారిలో నేను మొగాడిని నమ్మలేదనుకో, అప్పుడు నీ బాబెట్ట పుట్టేవాడు, మీ అమ్మకు నువ్వెట్ట పుట్టేదానివి. ఏరా విహారీ, ఏమిట్రా ఇది? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, గొనుక్కుంటున్నావు. ఏమైంది నీకు? వాళ్ళ లేలే, స్నానం చేయి. నేను చేయను. స్నానం చేయవా?
మళ్ళీ మాట్లాడితే ఇవాళే కాదు వారం రోజుల దాకా చేయను. నీళ్లు దొరకటం లేదనా? కావాలంటే 4 బకెట్లు నేను తీసుకొస్తాను రా. లేలే. అది కాదురా రాస్కెల్, ఇవాళ ఈ వంటికి అదృష్టం అంటుకుంది. ముందు వైపు ఒక యువతి వంటి వాసన, ఈ కుడి చేతికి ఒక పడతి సెంటు వాసన. ఓహో, మిల్క్ బ్రెడ్ బందర్ లడ్డూనా? అమ్మ తదిగడతాం. స్నానం చేస్తే ఆ సువాసన పోయి సబ్బు వాసన మిగులుతుందిరా. సబ్బు వాసన సరే, స్నానం చేయకపోతే గబ్బు వాసన కొడుతుంది. అది నీకు. ఆ? రేయ్, ప్రేమలో పడ్డ మనిషికి దుర్వాసనలు అంటావు. ఆకలేదు, దాహం ఉండదు. అసలు అసలు ప్రేమంటే ఏమిటో తెలుసారా నీకు? అదో మంచువాన, వెన్నెల కోన, సన్నజాజుల సువాసన, కలకోయిల సుస్వ. ఏమిట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అది నాటకంలో డైలాగ్ అంటే రిహార్సల్ చేస్తున్నాం. ప్రేమిస్తే పళ్ళు రాలుతాయి అనే డ్రామా. జస్ట్ అంతే డాడీ. వెరీ గుడ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తాడు. ఒరే బాబు, ఇప్పుడు చూసిన నాటకాలు పాటలు ఆగొడవేనా? కాసింటిపట్టు నుండి మన ఇళ్ళు పొలాలు వాటి మీద ఆదాయాలు అవన్నీ చూసుకోవచ్చు కదా బాబు. ఎగ్జాక్ట్ గా నేను ఈ విషయం ఆలోచించానమ్మా. రేపు రాబోయే న్యూ ఇయర్స్ డే అంటే జనవరి 1 నుంచి నాటకాలు, ఆటలు, పాటలు అన్ని బంద్. 24 hours ఇంట్లోనే ఉంటాను. ఆ రోజు వస్తుంది, చూసుకో. అమ్మా, మీ వాడినని ఏమీ ప్రయోజనం లేదు. అసలు తప్పంతా మావాడిది. మా వాడికి నాటకం అంటే పూనకం వస్తుంది. మీ వాడిని తన వెంట తిప్పుకుని పాడు చేస్తున్నాడు. నాన్న చూసుకో, రాబోయే జనవరి 1 నుంచి చూసుకో, అసలు ఇంటికే రాను. ఇక ఒకటే నాటకాలు, ఆటలు, పాటలు. నోరు మీరా. నాటకాలు, ఆటలు, పాటలు కాదురా కావాల్సింది. కాస్త నలుగురికి పనికొచ్చే మంచి పనులు కనీసం రోజుకొకటైనా చేయటం నేర్చుకోండి. కరెక్ట్ డాక్టర్. కరెక్టా? చూడు, ఇది మధ్యలో ఉంటే అందరి కాళ్ళకి అడ్డం పడుతుంది, అందుకని జరిపాను. ఇది మంచి పనే కదా, ఇవాళ కోట అయిపోయింది. హలో, నేను టీసీ ప్రవళికను మాట్లాడుతున్నాను. రవీంద్ర కళాక్షేత్రంలో మీకు హ్యాండ్ ఓవర్ చేసిన గుండా లేదు మేడం, అతనేమి చెప్పడం లేదు. చెప్పాలి, చెప్పించాలి. అవసరమైతే 3rd degree ఉపయోగించండి. అతను చాలా ముఖ్యమైన మనిషి. ఎలాగైనా సరే అతను వెనుకున్న వ్యక్తి ఎవడో ఏమిటో బయట పెట్టించాలి. అండర్స్టాండ్? వినాశకాలే విపరీత బుద్ధి. అవునా బాలిక? లాక్ చేసి ఉన్న కారులోకి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపోతున్నావా? గవర్నమెంట్ కారుల డూప్లికేట్ తాళాలు నీ దగ్గర ఉంటాయి నాకు తెలుసు. ఎందుకు నా కారు ఎక్కావో చెప్పు. అధికారాన్ని నమ్ముకుని అనవసరంగా బలి అయిపోకు. అది చెప్పాలనే వచ్చాను. అధికారంతో నేను నిన్నేమి చేయలేకపోతే ఈ ఉద్యోగానికే రాజీనామా చేస్తాను. కాషాయ బట్టలు వేసుకుంటాను. మిషన్ గన్నుతో వచ్చి నీ భక్తుల ముందే నిన్ను దారుణంగా కాల్చి చంపుతాను. ఆ తర్వాత జైల్లో కూర్చొని నా కుటుంబ సభ్యుల ఆత్మశాంతికై జీవితాంతం ప్రశాంతంగా ప్రార్థనలు జరుపుతాను. జాతస్య హి మరణం ధ్రువం. ఈ స్వామికి మరణం అంత సులభంగా రాదు. అవునవును, అంత సులభంగా రాదు. నా కస్టడీలో ఉన్న నీ మనిషి నోరు విప్పితే చాలు, ఇండియన్ పీనల్ కోడ్ లో 16 సెక్షన్లు నేను ఊరికంబ ఎక్కించడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ స్తంభం మీద నువ్వు కిలకిలా కొట్టుకుని చావాలి. బాలిక, నీ కస్టడీలో మనిషి ఇతనే అనుకుంటాను. Don't be surprised. Be prepared to resign your job. See you. Be careful, officer. నేను ఈ ఉద్యోగానికి తగననిపిస్తోంది నాన్న. ప్రాణాలకి తెగించి ఒక టెర్రరిస్ట్ ని పట్టుకుంటే 24 గంటలు తిరిగేలోగా అతని స్థానంలో మరొక అమాయకుడు లాకప్ లో ఉన్నాడు. మా ఆఫీస్ నుంచే రహస్యాలు లీక్ అవుతున్నాయి అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఆ స్వామి ఇన్ఫార్మర్స్ ఉన్నారు అంటే, లేదు నాన్న, నేను రిజైన్ చేయటమే మంచిదనిపిస్తుంది. ఒక్క మాట చెప్పనా అమ్మా, 25 సంవత్సరాల క్రితం ఎముకలు కొరికే చలిలో మంచుగడ్డని కరిగించుకుని నీళ్లు తాగే స్థితిలో చైనాతో యుద్ధం చేస్తున్నప్పుడే మాకు తెలుసంపా. ఏ దేశం కోసం మేం ప్రాణాలకి తెగించి అంత కష్టపడుతున్నామో ఆ దేశం స్వార్థపరులతో నిండిపోయింది. మా శ్రమ సామాన్యుడి కడుపు నింపదని, స్వప్రయోజకులు జేబు నింపుతుందని ఆనాడే మాకు తెలుసమ్మా. అయినా మేం యుద్ధం ఆపలేదే. మనిషికి తన ప్రాణం కన్నా లక్ష్యం ముఖ్యం, లక్ష్యం కన్నా దేశం ముఖ్యం. మిలిటరీలో ఒకటేనమ్మా, డూ ఆర్ డై, దట్స్ ఆల్. నీ చిన్నతనంలోనే తెలివితేటలతో పెద్ద స్థానాన్ని సంపాదించుకున్నావు. కీప్ ఇట్ అప్.
ఈ నీచుల గురించి బాధపడి సిరిగ్గా మారిపో. ఓకే? జాగ్రత్త విష్ణు. సాయంత్రం ఒకవేళ మీ బస్సు త్వరగా వచ్చేస్తే ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోకు. ఇక్కడే ఉండు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. నీ భయం నా గురించి కాదులే పిన్ని, నాకు తెలుసుగా. ఇక్కడి నుంచి మా పిల్లల కాలేజీ దాటి ఇంటికి వెళ్ళాలి, అదే నీ భయం. పేలెడ్లే వెదవా, వెళ్ళు. బాబు విష్ణు, ఇవాళ మా వినీల్ పుట్టినరోజు. క్లాసులో చాక్లెట్స్ పంచమని ఇచ్చాను. దగ్గరుండి అందరికి పంచిపెట్టమ్మా. అలాగే ఆంటీ. పద. రోజులాగానే ఈ రోజు కూడా స్కూల్కు బయలుదేరిన పిల్లల బస్సుని ఎవరో హైజాక్ చేశారు. పిల్లల తల్లిదండ్రులు పొద్దున్నుంచి కంగారు పడుతూ ఇక్కడే ఉన్నారు. ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారో, అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఏమీ తెలియడం లేదు. అమ్మా, ఈ రోజు మా బాబు పుట్టినరోజమ్మా. మా బాబుని మీరే కాపాడాలి. నీ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి కదరా? ఇదిగో ఉన్నాయిగా. పాపం అందరూ ఆకులను ఏడుస్తున్నారు. చాక్లెట్స్ పంచేద్దామా? ఒరే, ఈ రోజు మన వినీల్ బర్త్డే. చాక్లెట్స్ పంచుతాడు, రండ్రా రండి. ఒరే, అందరూ వరుసగా నించుండ్రా. థ్యాంక్ యూ రా. ఒరే, వినీల్ కి అందరూ హ్యాపీ బర్త్డే పాట పాడండి రా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ యు, హ్యాపీ బర్త్డే టు యు. రామ్లాల్, పాపం పసిపిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు సార్. ఎవరిది? నాది. వాణ్ణి తీసుకురా. బాబు, అంకుల్ పిలుస్తున్నారా అమ్మా? Vinay, do you sing prayers in your school? Yes. Very good. Sing. అంకుల్, నేను పాడితే త్వరగా ఇంటికి పంపించేస్తారా? Of course. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा हम बुलेगा इसकी ये गुलसिता हमारा हमारा, सारे ఒక్కగానొక్క బిడ్డవై తల్లిని దూరం చేసిపోతే నేను ఎలా బ్రతకాలి? డిప్యూటీ డైరెక్టర్ ప్రవల్లిక తక్షణం ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి, లేదా మేం బంధించిన పిల్లల్ని ప్రతి 2 గంటలకి ఒక్కొక్కళ్ళ చప్పున చంపుతాం. ఈ కుర్రవాడి శవాన్ని శాంపుల్ గా పంపుతున్నాం. అమ్మా, మీకు ఫోన్ వచ్చింది. హలో ప్రవల్లిక, మేం పంపిన శాంపిల్ శవాన్ని చూసావు కదూ? అప్పుడే శవం మీకు చేరి 10 నిమిషాలైంది. ఇంకో 1:50 నిమిషాలకి మీ ముందు మరో శవం కనిపిస్తుంది. రిజైన్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటే రేడియోలో తెలియచు. పిల్లలు క్షేమంగా ఇళ్లకు చేరుతారు. ఓకే? ఇంకో 1:50 నిమిషాలకి మీ ముందు మరో శవం కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. లేదు విహారి గారు, నా ఉద్యోగం కోసం పిల్లలు ప్రాణాలు బలిపెట్టలేను. నేను రాజీనామా చేసేస్తాను. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. టెర్రరిస్టులు మనతో ఫోన్ లో మాట్లాడినప్పుడు విమానం ఆగిన శబ్దం వినిపించింది, గమనించారా? అవును. బహుశా పిల్లల్ని దాచింది విమానాశ్రయం దగ్గరే ఉంటుంది. ఎస్, యూర్ రైట్. వి కెన్ టేక్ ఛాన్స్.
వాడిచ్చిన గడువుకి ఇంకా గంట టైం ఉంది. కమ్ ఆన్ లెట్స్ గో. వాడవతల నుంచి పడి ఉంటాయి. కమ్ ఆన్. బిహారీ, ఆ గోడ అవతల ఏముందో చూడు. అలాగే. కమ్ ఆన్, కమ్ ఆన్ క్విక్. బిహారీ, కెన్ యు సీ ఎనీథింగ్? ఎస్. ఆ దుర్మార్గుల చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. మనం ఏమాత్రం తొందరపడ్డా పిల్లల ప్రాణాలకి ప్రమాదం. నాకు ఒక ఐడియా తట్టింది. ముందు వాడి దృష్టిని మరోవైపు మళ్లించాలి. వర్షం వచ్చేట్టుందే. అది మనకు సహాయం చేస్తుంది. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? ఇంకా ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకునే పరిచయం అంది. మీరు నన్ను రక్షించారు గనక. ఆ మాటకొస్తే ఈ రోజు ఇంతమంది పిల్లల్ని, ఆ రోజు మిస్టర్ సూర్యారావుని రక్షించింది మీరేగా. ఆ ఆపరేషన్ లో కూడా మీ కోఆపరేషన్ ఉంది కదండి. అన్నట్టు మీకు విషయం తెలుసా? సూర్యారావు అనంతానంత స్వామి ఒకే గ్రూపు. ప్రజల సానుభూతి కోసం అతని మీద హత్యా ప్రయత్నం చేయించారు. మై గాడ్, ఇంత నాటకం ఆడా? సరే, తెల్లారిపోతుంది, పదండి. అమ్మా, అంకుల్, అమ్మకేమైంది? ఆ రౌడీ వ్యథలో నిన్ను వాళ్ళ వెంట తీసుకెళ్లారని తెలిసింది. ఎవరో ఊరి చివరిన కొండ మీద ఉన్న దేవుడు మహిమగలవాడని చెప్తే మీ అమ్మ కాలినడకన ఆ రాళ్లలోనూ ముళ్లలోనూ నడుస్తూ నువ్వు క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకుంది బాబు. అమ్మా, నా కోసం నువ్వెంత కష్టపడ్డావమ్మా. తుపాకీ గుళ్ళకి ఎదురు నిలిచి అంతమంది తల్లుల గర్భశోకాన్ని నువ్వు నివారిస్తే నీకోసం నీ తల్లి ఈ పాటి కష్టపడలేదా నాన్న? అమ్మా, తమ బిడ్డల్ని కాపాడిన దేవుడివి నువ్వుని అందరు తల్లులు నిన్ను పొగుడుతూ నీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటే నిన్ను కన్న తల్లిగా నేనెంత పొంగిపోయానో తెలుసా నాన్న? బాబు, ఇప్పుడు నువ్వు నా కంటికి ఆకాశం అంత ఎత్తిదిగిపోయి కనిపిస్తున్నావురా. అమ్మా, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. వెళ్ళు, స్నానం చేసి బట్టలు మార్చుకో. వెళ్ళి అబ్బాయికి థ్యాంక్స్ చెప్పు. ఇది ఎక్కడ సోజ్యం పిల్లమ్మా, నీకంటే మా అమ్మేనయ్యం. తన గుండు గీసిన బార్బర్ కూడా థ్యాంక్స్ చెప్పేది. మన విష్ణు కోసం తన ప్రాణాలకు కూడా తెగించాడు కదా, ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పడానికి అంత గింజుకుంటావేమిటి? అడుగు, ఆ అబ్బాయి వచ్చేసాడు. వెళ్ళు. ఏమండి? గుడ్. నీ అంతా నువ్వే నన్ను ఏవండి అని పిలిచావంటే చాలా డెవలప్ అయ్యావు అనమాట. గుడ్. మీకు మీకు నాకు కదండి, మీకు నేను చెప్పు. మీకు నేను మీకు, తర్వాత ప్రొసీడ్. మా బామ్మని రౌడీల నుంచి కాపాడినందుకు ఓ మై గాడ్. చిచ్చి, అది కాదండి. రౌడీల్ని మా బామ్మ నుంచి కాపాడినందుకు అది కాదండి. మీకు థ్యాంక్స్. థ్యాంక్స్ ఎరా పద్మాకర్, థ్యాంక్స్ కి 3 తాళ్ళు ఉంటాయరా? థ్యాంక్స్ లో 3 తాళ్ళు ఉన్నాయేమో తెలియదు కానీ త్వరలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి గురు. ఊరుకోరా. నిన్ను చూస్తే ఆనందంగానే ఉంది, అసూయగానే ఉందిరా నాకు. ఆ వెంకటేశ్వర స్వామి లాగా ఇద్దరా నీకు? ఓ పక్క మిల్క్ బ్లడ్డును, ఓ పక్క బందర్ లడ్డూను. ప్రపంచంలోకి మానవుడు ఫస్ట్ ఏ రూపంలో వచ్చాడు రా? కోతి నుంచి. కోతిని హిందీలో ఏమంటారు? కోతిని బందర్. అంటే బందర్ లడ్డు అంటే ఇష్టం నీకు? వెరీ గుడ్. నీ స్వీట్ హార్ట్ రా. హాయ్. హలో. కార్లు ఏమైనా చెక్ చేస్తున్నారా? అదే లేదండి, నా జీప్ ఐ సీ. సమయానికి మేము రావటం మీ అదృష్టం అనమాట. మా పద్మాకర్ A1 మెకానిక్. షటప్. రేస్ కార్లు అవి బ్రహ్మాండంగా రిపేర్ చేస్తాడు. రే పద్మాకర్, నువ్వు జీప్ తీసురా. మీరు రండి. చాలా థ్యాంక్స్ అండి. నేను మెకానిక్ ఏమిట్రా? ఏది డిక్కో, ఏది బయట, ఏది స్విచ్ తెలియదు నాకు. నువ్వు ఏదో ఒకటి చేసి తీసురా. నీకేందైనా హాయిగా వెళ్ళిపోయావు. నేను A1 మెకానిక్ చెప్పి ఏది ఏమిటో ఎలా స్టార్ట్ చేయాలో అసలే అర్థం కావట్లేదు. మొత్తం అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. స్టార్ట్ అయింది ఏమిటి? ఇది తంతే స్టార్ట్ అవుతుందా? అవును, నాకు డ్రైవింగ్ రాదే, నేను ఎలా తీసుకెళ్తాం? బాబు, అయ్యా, ఈ కార్ కాస్త తోలి పెడతారా ఎవరన్నా? చూడండి మిస్. చూడండి కాదు, ప్రవళికనే పిలవచ్చు. దేవుడు కొన్ని పనులు మగవాళ్ళు చేయాలని, కొన్ని పనులు ఆడవాళ్ళు చేయాలని కేటాయించాడు నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, బిడ్డల్ని కండం మగవాళ్ళు చేయలేరు, అది ఆడపని. గడ్డాలు పెంచుకోవడం ఆడవాళ్ళు చేయలేరు, అది మగ పని. హాయిగా పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేయక
ఈ దొంగల్ని పట్టుకోవడం, రౌడీలు వెంట పట్టడం, ఈ మగ పనులు మీకెందుకండి? పైగా సిబిఐ ఆఫీసులో ఉద్యోగం అంటున్నారు. రకరకాల వేషాలు మార్చాలి. మీరు వేషం మార్చారనుకో ఇట్టే దొరికిపోతుంది. మీకెందుకు ఈ గోల? అంటే ఇలాంటి మగవాళ్ళు చేయాల్సిన పనులన్నీ మగవాళ్ళు చేయకుండా నాటకాలని, డాన్స్ ప్రోగ్రాంలని తిరుగుతూ ఉంటారు. అందుకని. అబ్బా కొట్టారు, గురి చూసి దెబ్బ కొట్టారు. స్లో చేయండి. స్లో చేయండి. అరే స్లో. ప్లీజ్ స్లో చేయమంటుండే. స్పీడ్ తగ్గిస్తే నా మీద చేదీసేస్తారుగా, అందుకని. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. షూర్. హలో. ఓకే, అరగంటలో నేను ఆర్మీ క్యాంప్ దగ్గర ఉంటాను. ఓకే, రిమెంబర్ మిలిటరీ డ్రెస్ లో ఉంటాను. ఓకే, సీ యు. చూడండి మిస్, పైగా సిబిఐ ఆఫీసులో ఉద్యోగం అంటున్నారు. రకరకాల వేషాలు మార్చాలి. మీరు వేషం మార్చారనుకో ఇట్టే దొరికిపోతుంది. అప్పు అప్పు అప్పు. అయ్యా అయ్యా బిషపతి గారు దిగండి. ఇంటికి వచ్చేసాం. ధర్మసేని బాబు, ఇదిగో 5 రూపాయలు. ఇదిగో నీ కర్ర, ఇదిగో నీ మూట. చాలా థ్యాంక్స్. హాయిగా నీ ఏరియాకి వెళ్ళి అడుక్కో బాబు. ధర్మసేని బాబు. ఏమిట్రా అడుక్కునేవాడు డ్రైవ్ చేసుకొచ్చాడు? నీకేం బాబు, హాయిగా బందర్లతో వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఒక దెబ్బతో జీప్ స్టార్ట్ అయింది. నాకేమో డ్రైవింగ్ రాదు. అప్పుడు ఆపద్ బాంధవుల్లో అడుక్కునేవాడు హెల్ప్ చేశాడు. పాపం ఒకప్పుడు బాగా బతికినవాడరా. వాడే ఇంపోర్టెడ్ కార్లని ఎక్స్పోర్ట్ చేసి లాస్ వచ్చిందట. అందుకని ఇలా అయిపోయాడు. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారే, కాదురా. పెద్ద కార్లు చిప్పలు అవుతాయి, చిన్న కార్లు కళ్ళు అవుతాయి. వీడిని చూస్తే తిరిగిటలా అంతే. Hello, young man. Are you Mr. Vihari? I'm sorry. I'm not Vihari. Oh, I'm sorry. Then you're Mr. Vihari. Glad to meet you. మా ప్రవళిక మీ గురించి చాలా చెప్పింది. మన స్కూల్ పిల్లల కిడ్నాప్ కేసులో మీరు చాలా డేర్ డెవిల్ గా యాక్ట్ చేసి తనకి హెల్ప్ చేశారని. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరు? ఐఎమ్ కర్నల్ రాజశేఖర్. మొన్ననే చైనా బార్డర్ నుంచి లీవ్ మీద వచ్చాను. మీకు ప్రవళిక గారు? గారు ఏమిటి నాన్ సెన్స్. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్ళా? ఎస్. ఇన్ఫాక్ట్ నేను కొన్నాళ్ళు ఆగుదామంటే తనే పెళ్లికి తొందర పెడుతుంది. అఫ్ కోర్స్ మాది 6 years లో. కూర్చోండి, ప్రవళిక మీకోసం కాఫీ తయారు చేస్తుంది. ప్లీజ్. ఇదేమి ట్విస్ట్ గురు? అదరా పోదాం. అచ్చిపో. ఇప్పుడు ఏమైందని? నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు. ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు కారులో వెళ్తుంటే నో ఎంట్రీ బోర్డు కనపడింది అనుకో, కారు ఆపి కూర్చుంటావా? వేరే రూట్ లో పోతావా? పద్మ, ప్రేమే ఒక మిథ్యరా. అబ్బా, వేమన టైప్ డైలాగ్ మాట్లాడుకురా, విసిగెత్తిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను సుబ్బలక్ష్మిని ప్రేమించాను. అది నన్ను కాదని చిచ్చుపుట్టి చంద్రరామాయణ ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంత మాత్రాన నేను శాలో కప్పులు విశాల గీతాలు పాడానా? లేదే. శుభ్రంగా ఒక దెబ్బలొట్టు తిని ఆ సుబ్బలక్ష్మిని మర్చిపోయాను. ఇది అంతే. లవ్ ఇస్ ఎ ప్లే ప్లే ప్లే. చేయండి. స్పీడ్ తగ్గిస్తే నా మీద చేదీసేస్తారుగా, అందుకని. నీకు రహస్యం చెప్పరా? అసలు బందర్ లడ్డు కంటే మిల్క్ బ్రెడ్ బెటర్. ఇలా ఉంటే వాసన రాదు, తింటే ఆరోగ్యం చెడదు. అంచేత మనసులోంచి ఆ ప్రవళికను తీసేయి. సునాదమాలను లైన్ లోకి తీసుకురా. ఫోన్ మోగింది. సత్యం. హలో. ఎవరో లేడీ వయసు రా. బందర్ లడ్డు మిల్క్ బ్రెడ్ కాకుండా
ఈ మూడోది ఎవర్రా గాడిద గుడ్డు? మాట్లాడు. హలో హలో, ఎవరు? మిమ్మల్ని ప్రేమించాలి అనుకుంటున్నా ఒక అమ్మాయిని. వాట్? అనుకోవడం ఏమిటి నా ముఖం? ప్రేమించేశాను. పిచ్చి ఆసుపత్రి నుంచా? అవును, ఈ ప్రపంచమే ఒక ప్రేమ పిచ్చి ఆసుపత్రి. ఇదిగో మీరెవరో గాని ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఫోన్ చేసి ప్రేమిస్తున్నాను అనడం చాలా తప్పు. మీ ముక్కు మొహం తెలియని ఎవరన్నారు? మీది అంగుళన్నర పొడవైన ముక్కు, అందమైన ఉంగరాలు లాంటి కళ్ళు. మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసు. మీ డాన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయాను, మీ ఫైట్ చూసి నేను ఫ్లాట్ అయిపోయాను. ప్రవల్లిక? ఆవిడెవరు? సారీ, మీరు సునాదమాలు కదా? చూడపోతే పేరుకు తగ్గట్టు మీరు గోపాలకృష్ణలా ఉన్నారే. 2 క్షణాల్లో 2 అమ్మాయిల పేర్లు చెప్పారు. ఇంతకీ మీరెవరు? మీ ప్రేమని నా గుప్పెట్లో పెట్టుకున్న దాన్ని. వాట్? ప్రస్తుతం అది నా పెదవుల మీద ఉంది. ఇదిగో మేడం, ఇలాంటి దాగుడు మూతలు నాకు నచ్చవు. కలేజా ఉంటే కనపడి మాట్లాడు. సరే అయితే సరిగ్గా 12 నిమిషాల్లో బీచ్ దగ్గరికి రండి. ఏంటి గురు? ఇప్పటికిప్పుడు బీచ్కి రావాలంట. వెరీ గుడ్, బయలుదేరు. నీకేమైనా మర్చిపోయిందా? ఎవరో ఫోన్ చేసి బీచ్కి రమ్మంటే వెళ్ళిపోవడమేనా? అయితే నువ్వు, నేను వెళ్తాను. ఆ ఫోన్ మనతో ఎవరో తెలుసుకుని వస్తాను. జై ప్రేమ హనుమాన్. ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి ఇంతసేపట్రా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? పదా. నాయనా విహారీ, పట్టేశాను. ఆ ఫోన్ సుందర ఎవరో కనిపెట్టేశాను. అమ్మాయి ఎవరో కాదురా, సునాదమాలే. సునాదమాల? అవునరా, చాలా కంగారు పడిపోతుంది. నువ్వు వస్తావని రోడ్డుకేసి వాచ్కేసి రోడ్డుకేసి వాచ్కేసి ఆ తర్వాత బీచ్ కేసి తెగ వచ్చేస్తుంది. పాప నువ్వు రాలేదని ఎంత డిసప్పాయింట్ అయిందో తెలుసా? కానీ ఆగు, నువ్వు కావాలనుకునే అమ్మాయి నీకు దొరకడం గొప్ప కాదురా, నిన్ను కావాలనుకునే అమ్మాయి నీకు దొరకడం ఎంత అదృష్టం. అంచేత నేను చెప్పేది ఏమిటంటే మిల్క్ బ్రెడ్ బెటర్. హలో, ఏమిటి కొత్త టైప్ లో ఈ ఫోన్ రాయబారాలు? ఫోన్ రాయబారాలా? ఓ, నిన్న నాకు ఫోన్ చేసి అప్పుడే మర్చిపోయావా? నేను ఫోన్ చేశానా? లేదమ్మా, నేనే ఫోన్ చేశాను బీచ్కి రమ్మని. వాచ్ కేసి దారికేసి వాచ్ కేసి చూసుకున్నాను. మీరే మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను అలాంటి దాన్ని కాదు. ఏమీ తెలియదు పాపం. నోట్లో వేలు పెట్టినా కొరకలేదు. నోట్లో వేల? చిచ్చి, ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గు కాలేదు? ఏమిటే ఇంత టూ మచ్ గా వాష్ చేస్తున్నావు? పోస్ట్ మ్యాన్ హ్యాండ్ ఏమైనా తగిలిందా? కాదు, ఒక వేస్ట్ మ్యాన్ చేయి తగిలింది. ఓ గాడ్, దిస్ ఇస్ టూ మచ్. మగవాడు నీడంటేనే సరిపడని ఈ మ్యాట్ గర్ల్ కి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది? హలో, ఎవరు? నేనంటే నేనంటే నిన్న ఫోన్ చేసిన అమ్మాయిని. ఓ నువ్వా? ఏమిటి, నేనెవరో కనుక్కున్నావా? ముందు చెప్పు. ఫోన్లో ఇలా రెచ్చిపోతావు, ఎదురుగా కనపడితే అలా ఉనికిపోతావు ఎందుకు? వణుక, దీన్ని వణుకనరు, కంపనం అంటారు. బై మీరు బోర్లో పడుకొని మాట్లాడుతున్నారా, పెళ్లికలు పడుకోనా? కూర్చుని మాట్లాడుతున్నాను. అప్పు సుద్దా. అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడేటప్పుడు బోర్లో పడుకొని మాట్లాడాలి అన్నట్టు మీ బరువు కూడా నాకు తెలుసండి. వాట్? మీ బరువు 68 కేజీలు. ఇప్పుడు నువ్వెవరో నాకు కరెక్ట్ గా తెలిసిపోయింది. తెలిసింది కదా, గుడ్. ఇంకో గుర్తు కూడా చెప్పనా? నా బటన్ వేలు మీద పుట్టుమచ్చ. ఆడాళ్ళ కుడి చేతి బటన్ వేలు మీద పుట్టుమచ్చ ఉంటే ప్రేమించిన ప్రియుడు మొగుడవుతాడు. ఫోన్లో ఒకలా బయట ఒకలా మాట్లాడి ఏడిపిస్తున్నావు. ఏమిటి నీ ఉద్దేశం? ఏడిపించడం కాదు విహారీ, పరీక్షిస్తున్నాను. చాలా మంది ఆడపిల్లలు ముఖానికి వేసుకున్నట్టే మనసుకు కూడా మేకప్ వేసుకుంటారు. నిజానికి నువ్వు పట్టుకునే ఈ చేతిని ఇప్పటికి 16,342 సార్లు ముద్దు పెట్టుకున్నాను. ఇలా
అమ్మో నువ్వింత అడ్వాన్స్ అని నేను అనుకోలేదు. నేను కాగలేను. రేపు చెప్తాను నీ పని. రేపటి వరకు ఎందుకు? ఇప్పుడు 5 అవటానికి సరిగ్గా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో మీరు ప్రేమనగర్ జంక్షన్ దగ్గరికి వస్తే అక్కడ నలుగురు ముందు నిజమైన ముద్దిస్తాను. అన్నట్టు మీరు నన్ను గుర్తుపట్టగలరో లేరో, నేను వైట్ డ్రెస్ లో ఉంటాను, అదే గుర్తు. ఓకే? నిన్న కట్టుకుంటా అన్న తెల్ల చీర ఇవాళ కట్టుకున్నావే? నిన్న కట్టుకుంటా అన్న తెల్ల చీర ఇవాళ కట్టుకున్నావే? చెప్పు. చిచి, తెల్ల చీర కట్టుకోను, మగాళ్ళు ఎన్కోలా అర్థం చేసుకుంటారని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు మా బామ్మ. కొత్త చీర కట్టుకోని నా ప్రాణం తీసింది. ఇదంతా ఈ చీర వల్లే. ఆహా, చాలా బాగా ఏడుస్తున్నావు. నువ్వు మంచి యాక్టర్ అని నేను ఒప్పుకుంటాను. అసలు నువ్వు నా బరువు కరెక్ట్ గా చెప్పినప్పుడే నా మతి పోయింది తెలుసా? నేను మీ బరువు చెప్పానా? Yes. అయ్యో, అసలు నాకు నా బరువే తెలియదండి. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూసుకున్నానంతే. చూడు, మాటలతో నన్ను రెచ్చగొట్టకు. చూడండి, ఇలా మాటికి నా వెంటపడి అనవసరంగా నాతో మాట్లాడటం నన్ను ఏడిపించడం పెద్ద మనుషుల లక్షణం కాదు. ఫోన్ లో ముద్దులిచ్చి ఎదురైతే కోపంతో రెచ్చిపోవడం కూడా పెద్ద మనుషుల లక్షణం కాదు. ముద్దా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఓకే, నువ్వు మొండివైతే నేను జగమొండిని. అమాయకత్వం నటించి నన్ను ఏడిపిస్తున్నావని విర్రవీగుతున్నావేమో. ఈ రోజు నుంచి 10 రోజుల్లోగా నీ చేతే నన్ను ఐ లవ్ యూ అని అనిపిస్తుంది. వాట్? ఎస్, ఇట్స్ అ ఛాలెంజ్. నా కంఠంలో ఊపిరుండగా ఆ మాట నన్ను. ఆ ఊపిరినే ఐ లవ్ యూ అన్న మాటలుగా మార్చి నీతో అనిపించకపోతే నా పేరు విహారి కాదు. కూర్చే పాప ఎందుకు సార్? నాకు నిలువెత్తు గులాబీలు దండేయమని ఒకటి 1000 రూపాయలు ఇచ్చాం కదా. ఆగండి, ఈ ఊరేగింపు ఆపండి. పేదల కడుపు కొట్టి సొంత నిధి ఏర్పాటు చేసుకున్న వీడు పేదల పాలిట పెన్నిదా? భారతదేశం భరతం పట్టిన స్వామి శిష్యుడైన వీడు భావి భారత నిర్మాత. ఇదిగో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాను. ప్రజలారా, వీడు అనంతానంత స్వామి తొత్తు. తన మీద తానే హత్యా ప్రయత్నం చేసుకుని మంత్రి అయ్యాడు. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన అనంతానంత స్వామి వీడి గురువు. దేశానికి సార్వభౌముడు అవ్వాలనే ఆలోచనతో వీడిని మంత్రిని చేశాడు ఆ స్వామి. వీడి వల్ల పడకండి. వీడు ఎటువంటి వాడో తెలియజేసే సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నా ప్రియమైన ప్రజలారా, ఈ దేశంలోని ప్రజలందరూ నా కొడుకులు. ఇది బూతు మాట కాదు. మీరంతా నిజంగా నా కొడుకులే. బిడ్డల మాట మన్నించటం ఈ తండ్రి ప్రథమ కర్తవ్యం. నా బిడ్డల్లో ఒక బిడ్డ ఊరేగింపు ముందుకెళ్ళటానికి లేదంటున్నాడు. అలాగే చేద్దాం. ముందుకెళ్ళద్దు, పక్క సందులో పడిపోతాం. పదండి, టర్నింగ్ ఇవ్వండి, టర్నింగ్ ఇవ్వండి, టర్నింగ్. మెడ కోసేస్తున్న కసాయి మనిషికి కూడా జేజేలు పలకడం ఈ దేశ ప్రజలకు మాత్రమే తెలిసిన విద్య. వినాశకాలే విపరీత బుద్ధి. ఓనా బాలక, నా గురించి ప్రజలకి చెప్పిందంతా విన్నాను. ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. దేశంలో సగం అరాచకాలకు నువ్వే కారణమని ఎలుగెత్తి చెప్పబోతున్నాను. ప్రజలు నమ్మరు. అటు చూడు. వాళ్ళకి నేను దేవుణ్ణి. దేవుడు కూడా నేరం చేస్తే న్యాయస్థానంలో దోషిగా నిలబడాల్సిందే స్వామి. నేను దోషినే, కానీ సాక్ష్యం ఏది? ప్రతి నిజానికి సాక్ష్యం అవసరం లేదు. కావాలి సాక్ష్యం, ఆధారం. అదే నా ఆయుధం. యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ఎ ప్రూఫ్, మై బాయ్.
స్వామీజీకి శ్రీ అనంతానంద స్వామీజీకి శ్రీ అనంతానంద స్వామీజీకి శ్రీ అనంతానంద స్వామీజీకి. మై డియర్ ఓల్డ్ మ్యాన్, నీ కారులోకి నేనెలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా? సింపుల్, నా కారులోకి నువ్వెంత ఈజీగా వచ్చావో ఇది అంతే. మిస్టర్ అనంత, ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో ఉన్న స్టీరింగ్లో, నా కాలు కింద ఉన్న యాక్సిలేటర్లో ఉన్నాయి. నేను నీ టైపే మై డియర్ స్వామి. నాకు సాక్ష్యాలు ఆధారాలు అంటే అసహ్యం, అందుకే వాటిని దారిలోనే స్మాష్ చేసి. ఇప్పుడు మిగిలింది మన ఇద్దరమే. ఎవరితో తెలుగడం ఆడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ దేశపు అత్యంత క్రూరమైన మనిషితో, త్వరలోనే ఈ దేశానికి సార్వభౌముడు అవ్వాలనుకున్న రాజకీయ మాంత్రికుడితో, ప్రస్తుతం తన విలువైన ప్రాణాలు ఒక సామాన్యుడి చేతిలో దాచుకున్న వ్యక్తితో. అంటే నీ ఉద్దేశం? అది ఇక్కడ చెప్పడానికి వీలు పడదు. విశాలమైన ఆ కొండ మీదకెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఈ దెబ్బ ఇంతకు ముందు నన్ను తక్కువగా అంచనా వేసి మాట్లాడినందుకు. దీనికి సాక్ష్యం లేదు. ఈ దెబ్బ అభం శుభం తెలియని పసివాణ్ణి చంపినందుకు. దీనికి సాక్ష్యం లేదు. ఇప్పుడు నిన్ను ఈ కారుతో పాటు ఈ లోయలోకి తోయిపోతున్నాను. దీనికి సాక్ష్యం లేదు. స్వామి, నువ్వు అధికారులను కొనగలవు, ప్రభుత్వాన్ని పడగొట్టగలవు, కానీ ఈ దేశపు నిజాయితీని కొనలేవు. నాలాంటి సామాన్యుణ్ణి రెచ్చగొడితే నువ్వు ఎక్కడ ఉంటావో అర్థమైందా? ఈ క్షణం నుంచి మనిద్దరి మధ్య పోరాటం మొదలైంది. ఈ పోరాటంలో నువ్వో నేను తేల్చుకుందాం. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఓల్డ్ మ్యాన్. పెరట్లో చిక్కుడు కింద పాతే 2 రోజుల తర్వాత మొలక స్లోగా వచ్చినట్టుగా అలా వచ్చింది వాడి తల బురదలోంచి. ప్లీజ్ విహారీ, నేను ఇక నవ్వలేను. జోక్ కాదు ప్రవల్లిక, వాడికి శాస్తి సరిపోదు. వాడు చేస్తున్న దారుణాలకి ఎన్నిసార్లు ఉరికమ్మ ఎక్కించినా సరిపోదు. అదంత సులభం కాదు విహారీ. ఆ స్వామి వెనకాల ఒక పెద్ద క్రిమినల్ లాయర్ ఉన్నాడు. స్వామికి చట్టం నుంచి అతను రక్షణ కల్పిస్తాడు. అదంతా కాదు విహారీ, ఎక్కడో స్వామికి ఒక సీక్రెట్ ఐలాండ్ ఉంది. ఆ దీవిలో ఒక పెద్ద ఆయుధాల ఫ్యాక్టరీ ఉందని నా అనుమానం. ఆ ఆయుధాల ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించి తను నీ ఎంత కావాలన్నదే వాడి ప్లాన్. ఈ ప్లాన్ వేసింది కూడా ఆ లాయరే. ఈ క్రిమినల్ ని పట్టుకోవాలి అంటే ముందు ఆ క్రిమినల్ లాయర్ ని దెబ్బతీయాలి. ఎవరతను? అతను ఇక్కడ ఉండడు, ఢిల్లీలో ఉంటాడు. స్వామి, దీర్ఘ సుమంగళి భవ. స్వామి, ఆవిడ పువ్వు బొట్టికి నోచుకోలేదు స్వామి. నా వాక్కు వ్యర్థం కాదు. పరమేశ్వరం. నమస్కారం స్వామీజీ. వెంటనే రమ్మని కబురు చేశారు. ఏమిటి విశేషం?
సృష్టికి వెలుగుని ప్రసాదించే నా దృష్టికి అవరోధం కలిగింది. నా కంటిలో ఓ చెన్ను నలుసు పడింది. పరమేశ్వరం. అర్థమైంది స్వామి. మీకే మనస్తాపం కలిగించిన ఆ మనిషి ఎవరో చెప్పండి. నామరూపాలు లేకుండా చేస్తాను. మాట తప్పవు కదా స్వామి. నా పెట్టిన భిక్ష, నా భార్యా బిడ్డల్ని నేను చనిపోయానని నమ్మించి మిమ్మల్ని ఆశ్రయించిన రోజున ఈ చిన్న దీపానికి మీరు చేతులు అడ్డుపెట్టి కాపు కాల్చారు. మీ దయ వలన ఈ రోజున ఇంతటి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ని కాగలిగాను. ఆజ్ఞాపించండి స్వామి. వెంటనే అతనికి తలగొరి పెడతాను. కానీ అవతల మనిషి నీ తలకి కొరివి పెట్టడానికి పొట్టేనవాడు పరమేశ్వరం. ఓ మొక్కు పచ్చలారని పసివాడు, పాల బుగ్గల బాలకుడు నా అహం దెబ్బతీశాడు. నా ఉనికిని సవాల్ చేశాడు. వాడెవడో చెప్పండి స్వామి. చెప్పడం కాదు, నువ్వు అతన్ని కలుసుకునే ఏర్పాటు చేశాను. ఆ నలుసును కలుసుకో, అతని గురించి తెలుసుకో. వాడి ప్రాణం పోకూడదు. మాన మర్యాదలు మంట కలపాలి. క్షణక్షణం వాడు చిత్రవధ అనుభవించాలి. అన్యథా శరణం నాస్తి అంటూ వాడు చీనా పాదాలను అంటుకోవాలి. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి స్వామీజీ. ఆ కురవాణ్ణి నేను ఎక్కడ కలుసుకోవాలి? ఈ అనాథ శరణాలయానికి పెద్ద మనసుతో 1,00,000 రూపాయల విరాళం ఇచ్చిన శ్రీమతి వర్ధనమ్మ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా మేం కోరుతున్నాం. వద్దని అమ్మా బాబు, బాబు మీ నాన్నగారు. ఏమండి మన బాబు విహారండి. కానీ అవతల మనిషి నీ తలకి కొరివి పెట్టడానికి పొట్టేనవాడు పరమేశ్వరం. స్వామి, ఏమిటిది? నన్నే పరీక్షిస్తున్నారా? పరీక్ష కాదు పరమేశ్వరం, నాటకం, జగన్నాటకం. ఈ జగన్నాటక సూత్రధారిని నేను, పాత్రధారులు మీరు. ఆ కుర్రవాడు నీ తలకి కొరువు పెట్టడానికి పుట్టాడని మీరంటే తెలుసుకోలేకపోయాను. ఆ మాటకు అర్థం ఇదా స్వామి? అవును. ఎప్పుడూ నాటకం రమ్యమైన మలుపు తిరిగింది. నీకొక వైపు గురువు, మరొక వైపు కొడుకు. ఈ గురువుకి శిష్యుడిగా నాకిచ్చిన మాటకి కట్టుబడతావు. ఆ కొడుకుకి తండ్రిగా మమతకి పట్టుబడతావు. స్వామి, గురువాజ్ఞ మేరకు ఏకలవ్యుడు తన వేలు కోసి ఇచ్చాడు. మీరు ఆజ్ఞాపిస్తే ఈ పరమేశ్వరం తల నరికి మీ పాదాల దగ్గర ఉంచుతాడు. ఇది తథ్యం. శుభం భూయాత్. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ. ఒరేయ్, ఏమిట్రా తిరిగి వచ్చేసావు? నెలల తర్వాత మొదటిసారిగా ఇవాళ స్కూల్కి వెళ్ళావు. ఈ రోజు సెలవు ఇచ్చారా? ఏమైందిరా? మడ్ మాస్టర్ కి జ్వరం వచ్చి చచ్చిపోయారమ్మా. అయ్యయ్యో, చచ్చిపోయాడా? ఎంత మంచివాడో పాపం. ఏడేవిడు ఏమండి, ఈ సంగతి విన్నారా? మన స్వామి వాళ్ళ హెడ్ మాస్టర్ చచ్చిపోయాటండి. విన్నానే. పాపం ఆయనే ఆ మాట స్వయంగా నాతో చెప్పాడు. ఎవరు? హెడ్ మాస్టర్. వీడు ఎలా చదువుతున్నాడో కనుక్కుందామని స్కూల్కి వెడితే నన్ను వాటేసుకుని బోర్ నేర్చాడు. చచ్చిపోయిన వాడు మీకు చెప్పడం ఏమిటండి? అయ్యో నా కొడుకు ఇంటికి వచ్చి హెడ్ మాస్టర్ ని చంపేశాడా? స్కూల్కి వెళ్ళి అక్కడ మా అమ్మని చంపేశాడు. స్కూల్లో మా అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఇంటికి వచ్చి నవ్వుతాను. రేయ్, ఇక ముందెప్పుడన్నా స్కూల్ ఎగ్గొట్టడానికి మా అమ్మ చచ్చిపోయిందని చెప్పకు. కావాలంటే మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పు. వెరీ గుడ్. అంటే నేను పోయినా మీకు పర్వాలేదన్నమాట. అవునే, అంటే తప్పేమిటి? తన మదర్ చచ్చిపోయిందని చెప్తే నా కొడుకు ఫీలింగ్ ఉండదా? ఆగండి, మీ అమ్మ పోయిందేనో మా అమ్మ పోయిందేనో అలా చెప్పడం చాలా తప్పని ఇప్పుడు తెలుసుకున్నానన్న. వెరీ గుడ్. ఇంకెప్పుడు అలా చెప్పకరా నాన్న. ఇంకెప్పుడు అలా చెప్పరు. చెప్పేస్తా. మై డియర్ గ్రాండ్ సన్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. ఏమిటి ఏమిటి ఆనందం? ఎందుకింత సంబరం?
ఇది మాటలు చెప్పలేని ఆనందం, మౌనం దాచలేని సంబరం ప్రవల్లిక. ఏ క్షణాన మొదటిసారిగా మనిద్దరం కలుసుకున్నామో ఆ క్షణం నుంచి నా జీవితంలో అనేక మలుపులు, అంతులేని మార్పులు వచ్చాయి. ఏం జరిగింది ఇప్పుడు? దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచి చనిపోయారనుకుంటారు మా నాన్నగారు. ఆశ్చర్యకరంగా ఈ రోజు మా ఇంటికి తిరిగి వచ్చారు. సాయంత్రం తప్పకుండా నువ్వు మా ఇంటికి రావాలి. నా వాళ్ళందరినీ నాన్నగారికి పరిచయం చేయాలని నా కోరిక. ఈ శుభవార్త ముందుగా నీకే చెప్తున్నాను. సంహావ్ దేనికైనా నా ఫస్ట్ చాయిస్ నువ్వేనని మర్చిపోకు. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తాను. See you. సంహావ్ దేనికైనా నా ఫస్ట్ చాయిస్ నువ్వేనని మర్చిపోకు. వెల్కమ్ ప్రవల్లిక. రా, నాన్నగారికి పరిచయం చేస్తా. రోజు కలుస్తూ ఉండండి. నాన్నగారు, జస్ట్ ప్రవల్లిక నా స్నేహితురాలు. విహరి, మా నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలంటున్నారు. అలాగే. సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. అనంతానంత స్వామికి ఇతని రైట్ హ్యాండ్. ఇతను ఒక డబ్బున్న అమ్మాయిని వలవేసి పెళ్లి చేసుకుని తర్వాత ఆస్తి రాదని తెలిసి తను చనిపోయినట్టుగా కుటుంబాన్ని నమ్మించి స్వామి పడగ నీడలో చేరి ఒక పెద్ద క్రిమినల్ లాయర్ అయ్యాడు సార్. సో నువ్వు విహారీ స్నేహితురాలు అన్నమాట. వెరీ గుడ్. సో నువ్వు విహారీ తండ్రివన్నమాట. వెరీ వెరీ బ్యాడ్. వాట్? బ్యాడ్. BAD. బ్యాడ్. అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తే అందమైన సంస్కారం కూడా ఉందనుకున్నా. తండ్రిని పరిచయం చేస్తానని తీసుకొస్తే ఎవరో అద్భుతమైన వ్యక్తి అనుకున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ దేశపు ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ తో మాట్లాడుతున్నానని తెలుసు. అంతేకాదు, నీ 25 సంవత్సరాల క్రిమినల్ చరిత్ర కూడా తెలుసు. ప్రవల్లిక అంటే ప్రశ్న అని అర్థం. ఐఎమ్ పజిల్. ఐఎమ్ గోయింగ్ టు పజిల్ యూ. అతిథిగా వచ్చావు, అధికంగా మాట్లాడుతున్నావు, మా ఆనందాన్ని చెడగొడుతున్నావు. దేశాన్ని దోచేస్తున్న రాక్షసుల్ని కూడా పదిలంగా కాపాడుతూ వస్తున్న నువ్వు ఇన్నాళ్ల తర్వాత ఇక్కడ తేలావు అంటే ఈ ఇంటి ఆనందం ఏమవుతుందో అని భయంగా ఉంది. ఎవరు నువ్వు? CBI డిప్యూటీ చీఫ్ ని. చట్టంతో అనుక్షణం ఆడుకునే నీకు నా హోదా అంత భయపెట్టకపోవచ్చు. గుండె ఆగిపోకుండా జాగ్రత్తగా విను మిస్టర్ పరమేశ్వరం. నేను పరమవీర చక్ర హోల్డర్ ప్రతాపరావు గారి కూతుర్ని. ఏమిటమ్మా, విహారీ పరమేశ్వరరావు కొడుక? మరి నువ్వు ఆ మాట అతనితో ఎలా చెప్పను నాన్న? తల్లి నుదుటిని మెరిసిపోతున్న పొట్టును చూసి మురిసిపోతున్న విహారికి నీ తండ్రి ఒక దుర్మార్గుడు నీ ఎలా చెప్పగలను? అటు విహారికి చెప్పలేను, ఇటు నాలో నేను దాచుకోలేను. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావటం లేదు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ పరమేశ్వరం మళ్ళీ ఏ కొత్త నాటకం ఆడతాడు గమనిస్తూ ఉండు. ఎందుకు తప్పించుకున్నావు చైతన్య? నా కర్తవ్యం గుర్తుకొచ్చింది, అందుకే తప్పించుకు పారిపోయి వచ్చాను. జైలు నుంచి తప్పించుకున్న నువ్వు చట్టం దృష్టిలో ఇంకా పెద్ద నేరస్తుడు అయ్యావు. చేయని తప్పు నిరూపణ కాకముందే తప్పు చేసి దొరికిపోయావు. ఒక పోలీస్ ఆఫీసర్ గా కాదు, శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. శ్రేయోభిలాషులా? ఈ పోలీసులు చైతన్యవాదులకు శ్రేయోభిలాషులు కారు, నిలువునా వృద్ధి నరరూప హంతకులు. అలా అనుకునే మీరు ఈ సంఘానికి చైతన్యానికి దూరంగా బ్రతుకుతున్నారు, రాక్షసుల్లాగా. రాక్షసులా? అవును, నేను నిజంగానే రాక్షసులుగా మారిపోతాం. మీరు అన్యాయంగా అరెస్ట్ చేసిన నాలాంటి చైతన్యవాదులు మీ జైలు గోడలు బద్దలు తీరుతారు. గుడ్ బై. చైతన్య ఆగు, దయచేసి ఆవేశంలో ప్రాణాలు పోగొట్టుకో. ప్రాణాల కోసం మేము ఎప్పుడూ లెక్క చేయలేదు చైతన్య. ఆ పిలిపే ప్రపంచం అంతా ప్రతిధ్వనించాలి. పద్మాకర్, మై గాడ్ పద్మాకర్, ఏమైంది విహారీ? ఎంత పని చేసావు విహారీ? ఇంతమంది సాక్షుల ముందు హత్య చేసావా? ఇప్పుడు నిన్ను ఏ న్యాయశాస్త్రం రక్షించగలరా? నాన్నగారు లేదు, ఏమిటండి ఇదంతా? బయటికి రాలేనంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు అతను. ఇప్పుడు మనం ప్రవల్లిక ఉండగా ప్రమాదం ఆ పక్క కూడా రాదు పరమేశ్వరం గారు. బాగా నటించానా ప్రవల్లిక గారు? మై గాడ్, చచ్చినట్టు నటించి నన్ను నిజంగా చంపేశావు కదా. నువ్వెప్పుడొచ్చావు ప్రవల్లిక? రివాల్వర్ మార్చినప్పుడు. ఐఎమ్ సారీ, పేల్చినప్పుడు. అన్నట్టు మీరు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? ఇదంతా నాటకమేగా. ఇంకే నాటకాలు వద్దు, నటనలు వద్దు. పదండి ఇంటికి, పద. ఎక్స్క్యూజ్ మీ, హత్యకు శిక్ష ఏమిటి క్రిమినల్ లాయర్ గారు?
ఉరిశిక్ష. ఓహో, అంటే మీ అబ్బాయికి ఉరి శిక్ష పడేటంత గొప్ప ప్లాన్ వేశారనమాట. నేనా? చచ్చా, అబ్బాయి మీరు కదండి, ఎవరో విల్లన్లు. పాపం వాళ్ళకి తెలీదు నేను రివాల్వర్ మార్చేశానని. ప్రవల్లిక అంటే పజల్. రిమెంబర్. స్వార్థం, బంధం, ప్రేమ, పాశం ఇవన్నీ నీ మనసులు చోటు చేసుకున్నాయా? పుత్ర ప్రేమ స్వామి భక్తిని అధిగమించిందా? ప్రమాణం చేసి చెప్తున్నాను స్వామీజీ, నేను కట్టుదిట్టంగా వేసిన పథకాన్ని ఆ సిబిఐ ఆఫీసర్ ప్రవల్లిక తారుమారు చేసి. ఈ పెవల్లికి ఎవత్తండి బాబు, మనం చేసే ప్రతి పని ఆ విహారితో కలిసి అడ్డుకొట్టేస్తుంది. దీనేం వద్దు, బూతులు వచ్చేస్తున్నాయి మాట్లాడు. స్వామీజీ, వర్ధనమ్మ గారు ఆమె కొడుకుతో కలిసి మీ దర్శనం కోరి వచ్చారు. గోమాత లేగదొడను తీసుకొని సరాసరి సింహం గుహలోకి వచ్చిందన్నమాట. పరమేశ్వరం, నువ్విగా నిష్క్రమించు. నీ భార్యా బిడ్డలకు నేను భక్తిని ఉపదేశిస్తాను. స్వామీజీ, ఈ రోజు వీడు పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు. చెప్పిన మాట వినడు. ఒక్కగానొక్క కొడుకు. వీడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే బలవంతాన పనిగట్టుకుని మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఇక మీదట ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా ఉండేలాగా ఏదైనా మంత్రోపదేశం చేయండి స్వామి. స్వామి, అమ్మ ఆవేదన చూడలేక అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మీ ఆశ్రయం కోరారు. సర్వక్లేశ నివారణార్థం నీకు మంత్రించిన తాయెత్తు కడతాను. రా బాలిక. చూడమ్మా, నీ కొడుకుని ఇలాగే బుద్ధిగా మసలుకోమను. స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటది. లేకపోతేనా ఈడే అమ్మో బూతులు వచ్చేస్తున్నాయి. ఇది కాలభైరవ మంత్రోచ్చాటనతో కట్టిన తాయెత్తు. సర్వకాల సర్వావస్థల్లోనూ దీని నీతో పాటే ఉంచుకుంటే నేను నీ వెంట నీడలా ఉన్నట్టే. ధన్యుణ్ణి స్వామి. తమరు కూడా ఈ భక్తుడు అందించే చిరుకానుక స్వీకరించాలి స్వామి. మార్చాల మంత్రోచ్చాటనతో ఏర్పాటు చేసిన తాయెత్తుకు అయ్యెత్తు స్వామి. స్వామి, తొందరపడి తెరవద్దు. అందులో బాంబులు గట్రా ఉన్నాయేమో. పెప్పి చూడు. బాంబే కాదు కాదు, అమృతాంజనం. ఇందులో ఏదో అట్టోత్తరం కూడా ఉంది స్వామి. చదువు. అనంతానంత ఆశీస్సుల కోసం వచ్చిన నేను నీకు లొంగిపోయాననుకో. నేను కొట్టిన ఈ మొదటి దెబ్బకే నీ గ్యారంటీగా తలనొప్పి వచ్చుంటది. వెంటనే అమృతాంజనంతో మర్దన చేయించుకో. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అమ్మా, ఆడ అతి వినయం చూపించినప్పుడే అనుకున్నాను స్వామి ఇందులో ఏదో పితలాటకం ఉందని. సూర్యరావు, నేను వాడిని నమ్మినట్టు నటించాను అంతే. అందుకే వాడి మెడలోని తాయెత్తులు సీక్రెట్ మైక్ పెట్టాను. ఇక మీదట వాడు ప్రవల్లిక మన కోసం వేసే ఎత్తులన్నీ చాలా సులభంగా మనకు తెలిసిపోతాయి. అహం బ్రహ్మస్మి. చూడు బాబు, మా సునాదమాలతో నువ్వు ఆ రోజు ఐ లవ్ యూ అనిపిస్తానని ఛాలెంజ్ చేస్తుండగా చూశాను. ఐసి. కానీ మా మాలకి మగాళ్ళంటేనే అసహ్యం, కంపరం, చికాకు. మా అమ్మ తను పోయేలోగా మాల పెళ్లి చూడగలనో లేదో అని రోజు ఇంగ్లీష్లో బాధపడుతూనే ఉంది. కాబట్టి నీకు మా మాలకి ప్రేమాయణం కుదిరిస్తే ఇటు మీ ఛాలెంజీ నెరవేరుతుంది, అటు మా మదరు కొడుకుల కోరిక తీరుతుందని నా అభిప్రాయం. బాబా, ఆ పుణ్య కార్యం మీద మీరే చేద్దరు. ఆ పురుష ద్వేషిని పురుష ప్రేమినిగా మార్చే బాధ్యత మీరే తీసుకోవాలి. చూస్తూ ఉండండి. ఈ తాయెత్తుతో వేస్తానో ఎత్తు, దాంతో మా సునాదమాల అవుతుంది విహారి సొత్తు. తీసుకున్నారా? తీసుకోండి, తినండి, బాగా తినండి, బాగా పనిచేయండి. ఏమిటి బామ్మ నీకు? నాకేం వద్దు. వద్దకపోవటం ఏమిటి మ్యాడ్ గర్లు? ఎంతకాలం ఇలా మొగుడొద్దు మొగాడొద్దు అని కూర్చుంటావు? మేము ఇవాళ్ళు ఉంటాం, రేపు బకెట్ కిక్ చేస్తాం. అప్పుడు నీ ఫేట్ ఏమిటి? బామ్మ, ఈ తాయెత్తు నీ మెళ్ళ ఉంటే నువ్వు భయపడ్డం కాదు, నిన్ను చూసి ఎంత పెద్ద మగాడైనా భయపడి పారిపోతాడు కదండి. చూడమ్మా మాల, నేను మొగాడినేగా, ఓసారి నాకేసి చూడు.
అమ్మో ఆ చూపుల్లో చాలా పవర్ ఉంది, నాకు భయం వేస్తుంది. మాల్ని పట్టుకొని పారిపోతాను. చూసావా ఎలా పనిచేస్తుందో? అయ్య బాబోయ్, బాగా నటించారా? పెరో 10 తీసుకుని పండి. నమస్కారం. రెడీ 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 అమ్మా, బయలుదేరు. ఎక్కడికి బాబాయ్? అమ్మా మాలా, మేము సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్త. ఏ సినిమాకి? శృంగార యాత్రలనే మలయాళ ఫిలిం. అలాంటి ఫిలిమ్స్ నీకు ఇష్టం ఉండవు కదా, అందుకని నిన్ను ఇన్వైట్ చేయలేదమ్మా. అలాంటి సినిమాలకి పిల్లలు ఎందుకు బామ్మా? పక్క హాల్లోనే పసి పిల్లల శృంగార యాత్రలు అనే సినిమా ఆడుతోంది, పిల్లలు దానికి కడతారు. అయ్యో టైం అయిపోయింది, లేట్ అయితే శృంగారం అంతా అయిపోయి యాత్రలు మిగులుతాయి. పదండి. టైం అయిపోతుంది, పదండి. ఇల్లు జాగ్రత్త. మాలా, నన్ను రక్షించడం కోసం నువ్వు? బిహారీ గారు, నేను ఎంతోసేపు బ్రతుకును. చివరి శ్వాస వదిలేలోపు చాలా కాలంగా మీతో చెప్పాలనుకుని వీడియంతో చెప్పలేకపోయిన మాట చెప్పనివ్వండి. చెప్పు, త్వరగా చెప్పు. నేను మిమ్మల్ని ప్రేమించాను బిహారీ గారు. ఐ లవ్ యూ. ఏది ఇంకోసారా? ఐ లవ్ యూ. సుధారమాలా, నీకేం జరగలేదు, నువ్వు చచ్చిపోవు. నువ్వు రెచ్చిపోయి నీ మనసులో మాట ఐ లవ్ యూ అనేసావు అంతే. అవును, ఇదిగో ఉత్తి కట్టి చూడు, నేను ఎట్ట పడుచుకుంటాను. ఇంతే 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 ఇంతే. ఆ రక్తం, ఈ టమాటో ఇంతే ఇంతే. ఇంకా అలా చూస్తూ నిలబడతారా? గో ఫర్ ఎ డ్యూయట్. చేయగల బసూకా. మీరు మనకు కొత్త ఆయుధ నమూనా ఇస్తామన్నారు. దానికి బదులుగా మన దగ్గరున్న కొన్ని ఆయుధాలు వాళ్ళకి సప్లై చేయాలి. ఓకే. వాళ్ళ దేశంలో జరిగే తిరుగుబాటు మనం సాయపడాలి. ఓ, డీల్ ఇస్ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చెప్పేది నిజమేనా? అవును విహారీ, నాకు చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్వామి విదేశీయులతో ఆయుధాలు మార్పిడి చేస్తున్నాడు. నేను వెంటనే వెళ్లి ఆ స్వామి రహస్యాలు బయట పెడతాను. నువ్వు ఆయుధాలు తీసుకెళ్లే మిలిటరీ ట్రక్ ని ఎలాగైనా ఆపాలి. కానీ లేదు విహారీ, టైం లేదు. ఈ 2 పనులు ఒకేసారి జరిగి తీరాలి. మా డిపార్ట్మెంట్ లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. కమాన్ విహారీ, త్వరగా. నా ధ్వంత ధర్మ కర్మేనాం, నా స్వంత ధర్మ సాధూనాం. ఎక్స్క్యూజ్ మీ. రా, కూర్చో. నేను కూర్చోవటానికి రాలేదు, నేను నిలబెట్టడానికి వచ్చాను. ఏమిటి? అలా ఆశ్చర్యం నటించకండి. క్షణం ఆగితే ఆశ్చర్యపోవటం మీ భక్తుల వంతు అవుతుంది. ఇక్కడ శక్తివంతమైన ఆయుధాలు తయారు చేసే డై దాచపడిందని విశ్వసనీయంగా తెలిసింది. ప్రవల్లిక, అనంత కోటి ప్రజలు ఆరాధించే అనంతానంత స్వాముల వారిని నేను వర్మానిస్తున్నావా? నీ మీద, నీ డిపార్ట్మెంట్ మీద ₹1 కోటి డ్యామేజ్ సూట్ వేయాల్సి వస్తుంది. జాగ్రత్త. అండ్ ఐపీసీ సెక్షన్. మిస్టర్ పరమేశ్వరం, నా దగ్గర సర్చ్ వారెంట్ ఉంది. స్వామి, నా అన్వేషణ నీ ఆసనం నుంచి ప్రారంభిస్తాను. విల్ యూ ప్లీజ్? అనంతానంత స్వాముల వారు కూర్చునే ఆసనం మీద అనుమానమా? కళ్ళు పోతాయి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ సర్చ్. Search here. చూసారా మీ స్వామి వారి విశ్వరూపం? ఈ వ్యక్తి అసలు రంగు. పైకి కనిపించేది ఆశ్రమం, లోపల జరిగేది ఆయుధాల విక్రయం. మిమ్మల్ని అజ్ఞానంలో ఉంచి మీ మూర్ఖత్వాన్ని, మీ దేవభక్తిని పెట్టుబడిగా వాడి ఈ దేశాన్ని దోచేస్తున్నాడు ఈ కపట సన్యాసి. దీనికి నీ సంజాయిషి ఏమిటి? స్వామి, స్వామి, నా అపరాధం మన్నించండి స్వామి. స్వామి, నన్ను క్షమించండి స్వామి.
ఏ నాయనా, ఎవరు నువ్వు? నన్ను క్షమించండి స్వామి, దాన్ని తమ ఆసనం కింద నేనే పెట్టాను. ఏమిటి నాయనా నువ్వనేది? కొందరు వ్యక్తులు నా భార్య బిడ్డను చంపుతామని బెదిరించి దాన్ని అక్కడ పెట్టమన్నారు స్వామి. నిన్ను ఈ ఘోరం చేయమని చెప్పింది ఎవరు? ఆవిడే స్వామి. ఎంత ఘోరం, ఎంత ఘోరం! దేవుణ్ణి పట్టుకుని దొంగంటావా? దైవ స్వరూపులైన స్వాముల వారిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? దీనికి తగిన బుద్ధి చెప్పండి. శాంతి శాంతి. రక్తపాతం నా కళ్ళతో చూడలేను. ఇక మీరు వెళ్ళండి. ప్రజల జ్ఞానమే నాకు ఆయుధం, నా నీడే నీకు ఆశ్రయం. థింక్ ఆఫ్ ఇట్ బాలిక. చాలా పెద్దగా ఎలాయినాయి. ఎలాగైనా ఇతను బ్రతికించాలి అంకుల్. నా కేసులో ఇతను చాలా ముఖ్యమైన సాక్షి. ఇతను ఎలాగైనా బ్రతికి తీరాలి. తప్పకుండా, ఇట్స్ మై డ్యూటీ. డాక్టర్, ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఉన్నారు సార్, పిలుస్తాను సార్. సార్ మీకు ఫోన్ వచ్చింది. హలో. ప్రవల్లిక తెచ్చిన పేషెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకడానికి వీల్లేదు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? జస్ట్ ఎ మినిట్. డాక్టర్ మీకు ఫోన్. డాక్టర్ మూర్తి హియర్. డాక్టర్, ఆ పేషెంట్ బ్రతికితే నువ్వు ఎదుర్కొనే ఇబ్బంది ఏమిటో తెలుసా? తలకొరివి పెట్టవలసిన కొడుక్కి నువ్వే తలకొరివి పెట్టాల్సి వస్తుంది. వాట్ యు మీన్? సింపుల్. ఆ మనిషి బతికితే నీ కొడుకు పద్మాకర్ శవం కానుగ్గా పంపబడుతుంది. షట్ అప్. మీరు ప్రవళిక నాన్నగారు. నాకంతా తెలుసు. అదంతా తర్వాత చెప్తాను. ముందు పద్మాకర్ని. డాక్టర్, అతనికేం ప్రమాదం లేదమ్మా. ఈ సేఫ్. థాంక్ గాడ్. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ వెరీ మచ్. అంకుల్, పద్మాకర్ చావు బతుకుల్లో ఉన్నాడు. బిహారీ ఈజ్ డెడ్. పద్మాకర్, ఇంత దుఃఖాన్ని మాకు మిగల్చడం కోసమే మమ్మల్ని అంతగా నవ్వించావా? మమ్మల్ని గెలిపించడం కోసం
నువ్వు బలైపోయావా? సార్ సారా? ఎవరిని? నన్న? అవును, నువ్వు చేసిన ఘాతుకానికి నిన్ను ఒరే అని పిలవాలి. కానీ నీ వయసుకి మర్యాద ఇవ్వాలి కదా. శాబాష్. ఇది ఏ నాటకంలో డైలాగ్? నువ్వు ప్రస్తుతం నటిస్తున్న జీవితం అనే నాటకంలో క్లైమాక్స్ డైలాగ్. కంగ్రాచులేషన్స్. అందులో నువ్వు వేసిన తండ్రి వేషం అద్భుతం, అమోఘం. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీకు జన్మనిచ్చిన కన్న తండ్రితో. ప్రపంచంలో తండ్రులందరూ సిగ్గుపడవలసిన మాట ఇది. 5 ఏళ్ల వయసులోనే నన్ను, నా తల్లిని వదిలేసి వెళ్ళిపోయావు. 20 ఏళ్లగా నా ప్రాణంలో ప్రాణంగా, నా జీవితంలో భాగంగా బ్రతికిన పద్మాకర్ని పొట్టన పెట్టుకున్నావు. నిర్దోషులను కాపాడవలసిన క్రిమినల్ లాయర్వి నువ్వే క్రిమినల్ గా మారావు. మిస్టర్ పరమేశ్వరం, ఎందుకు చేశావు ఇంత దారుణం? ఈ ప్రపంచంలో మేధావులు పిచ్చివాళ్ళైనా, రాజకీయ నాయకులు తన్నుకు చచ్చినా అదెందుకోసమో తెలుసా? డబ్బు కోసం, హోదా కోసం. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు, డబ్బు, డబ్బు. Can I ask you 3 questions? మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగొచ్చా? ఎస్. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో తెలియకపోయినా మళ్ళీ తన జీవితంలోకి అమ్మ నిన్ను ఎందుకు ఆహ్వానించింది? భర్తను కాబట్టి. రెండో ప్రశ్న, ఇన్నాళ్ళు నేను బాధ్యత లేకుండా తిరుగుతున్నా అమ్మ నన్ను ప్రేమతోనే మందలిస్తుంది, ఎందుకని? కొడుకు కాబట్టి. లాస్ట్ క్వశ్చన్, స్వామీజీ నీకేమవుతాడు? ఆయన నాకు గాడ్ ఫాదర్. నేను బికారీగా ఉన్న రోజుల్లో నా తెలివితేటలు గుర్తించి నన్ను చేరదీసి నాకు డబ్బు, ఇల్లు, హోదా సర్వం చేకూర్చారు. నన్ను సొంత తమ్ముళ్ళగా చూసుకున్నారు. కానీ నీలాంటి తమ్ముడే అక్కడ పోలీసులకు దొరకగానే, తన రహస్యాలు ఎక్కడ బయట పెడతాడో అన్న అనుమానం రాగానే, అవసరం తీరగానే వాణ్ణి ఎలా చంపాలో అని ఆలోచిస్తున్నాడు. హిస్టరీ రిపీట్స్. ఈ రోజు వాడు, రేపు నువ్వు. బిహారీ. అవును, అదే మన ఇంటికి ఆ స్వామి ఇంటికి ఉన్న తేడా. ఇక్కడ మన ఇంటికి పునాది ప్రేమ, అక్కడ ఆ స్వామి ఇంటికి పునాది డబ్బు. ఇది పొదరిల్లు, అది లక్క ఇల్లు. ఏదో ఒక రోజున అది కాలిపోక తప్పదు, అందులో ఆ స్వామి మాడి మసికాక తప్పదు. బాలక, సాధూనాం దూషణం పాపం, దర్శనం పుణ్యం. నువ్వు లక్క ఇల్లు అనుకుంటున్నా నా భవంతి, 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా కూలిపోదు. వామనుణ్ణి చూసి బలిచక్రవర్తి, ప్రహ్లాదుణ్ణి చూసి హిరణ్యకశిపుడు ఇలాగే అనుకున్నారు. ఏ రోజుకైనా నిజం బయటపడక తప్పదు. అయితే చెప్పరా, నీ తండ్రి అలాంటి వాడో నీ తల్లితో చెప్పరా? నీ తండ్రి ఒక రాక్షసుడని, పద్మాకర్ని చంపించింది నీ తండ్రినని వెళ్ళి చెప్పరా? అప్పుడు ఆవిడ గుండె ఆగిచ్చేస్తుంది. మా నేరాలన్నీ స్వయంగా పరిశోధించి మమ్మల్ని ఉరికమ్మ ఎక్కించు. అప్పుడు ఆవిడ విధ్వరాలవుతుంది. నువ్వు మమ్మల్ని ఏం చేయాలని ప్రయత్నించినా నేను నీ తల్లిని వదిలేస్తాను. భర్త పోవడం వేరు, భర్త వదిలేయటం వేరు. ఇన్నాళ్ల తర్వాత కొత్తగా నీ తల్లి నుదుట చేరిన కుంకుమను నువ్వే చెరిపేస్తావా? ఏ శాస్త్రాల్లోనూ, ఏ పురాణాల్లోనూ ఏ కొడుకు తన తల్లికు అని బహుమతి నువ్విస్తావా? స్వామీజీ, నీలాంటి అజ్ఞానులకు అర్థమయ్యే స్థితిలో ఏ పురాణాలు, ఏ మహానుభావులు రాయలేదు. నేను చెప్పేది కూడా విను. నేను నీ 4 స్తంభాలు బద్దలు కొడతాను. నా తండ్రిని నీ భవంతి నుంచి కిందకి దింపి ఒక సామాన్యుడిగా, ఒక గౌరవనీయమైన పౌరుడిగా నా తల్లి ముందు నిలబెడతాను. ఏ శాస్త్రాల్లోనూ, ఏ పురాణాల్లోనూ ఏ కొడుకు తన తల్లికివ్వని బహుమతి నేనిస్తాను. బిహారీ. స్వామీజీ, ఘోరం జరిగిపోయింది. ఏమిటి దారుణం? నా బిడ్డలాంటి పద్మాకర్ని ఎవరో కిరాతకులు పొట్టన పెట్టుకున్నారు. జీవుడు పరమాత్మను చేరినందుకు దుఃఖమెందుకు? ఏమండి, మీ భార్యగా మిమ్మల్ని నేనెన్నడూ ఏ కోరిక కోరలేదు. కానీ ఇప్పుడు కోరుతున్నాను. పద్మాకర్ను చంపిన కిరాతకులను కోర్టుకి ఇచ్చి ఉరికమ్మ ఎక్కించేంత వరకు నిద్రపోనని ఈ మంగళసూత్రం మీద ప్రమాణం చేయండి. అమ్మా, నీ తాళి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, పద్మాకర్ చావు కారణమైన దుర్మార్గుల అంతు చూస్తాను. స్వామీజీ, బిహారీ కోరిక నెరవేరాలని దీవించండి స్వామీజీ. తిలకం, ఏడే విడేడి ఈ గుంట నా కొడుకు ఎక్కడ? అబ్బా అరవకండి, ఇప్పటిదాకా చదవలేక నిద్రపోయాడు. ఎక్కడా? ఇక్కడే.
అవును ఈ రోజు స్కూల్ కి సెలవు ఇచ్చారటగా స్కూల్కి సెలవు ఇవ్వడానికి కూడా ఈ స్వామిగాడే కారణం. స్వామి అని పేరు పెట్టుకున్నందుకు ఘనకార్యాలు చేస్తున్నాడు వెధవా. ఏం కనకారం చేశాడేమిటి? ఏమిటా, నిన్న రాత్రి ఈ స్వామిగాడు వీడి స్నేహితుడు సూర్యారావు గాడు ముసుగులేసుకుని హెడ్ మాస్టర్ ఇంటి మీద పడి రేపు సెలవు అవ్వకపోతే స్కూల్లో బాంబులు పెడతామని బెదిరించారు. స్వామి, మన ఏటుగాడిని హాస్పిటల్ ని తప్పించి ఎక్కడో దాచేశారు. ఆడు మన గురించి చెప్తే చాలా ఇబ్బందుల్లో పడిపోతాం. అంచేత ఆడు ఎక్కడున్నాడో వెంటనే తెలుసుకోవాలి మనం. స్వామీజీ స్పీకర్ ఆన్ చేయి. అలాగే స్వామి. ఎరా స్వామి, దరిద్రపు రాస్కెల్, పేరు మాత్రం స్వామి. బుద్ధులేని దొంగ బుద్ధుడు. బాంబులు పెడతావురా బాంబులు? ఎక్కడ సంపాదించావురా బాంబులు? లేకపోతే నువ్వే తయారు చేస్తున్నావా తుపాకీలు బాంబులు? పొడుగుకాయలుగా మహన్నువును. ఇంకోసారి స్కూల్లో బాంబులు పెడతానని బెదిరించినట్టు తెలిసిందో నీ గుండు బాంబులాగా పేలుతుంది. దొంగ రాస్కెల్, దరిద్రపు వెధవ, ఫైరింగ్ అయిపోతున్నాడు. ఆపే. పైగా నీకా బుద్ధి లేని సూర్యారావు గాడు స్నేహితుడు, నువ్వో సన్నాసివి, వాడో మఠం బైరాగి. పొరపాటున రాంగ్ స్విచ్ నొక్కుంటాను, నేను కరెక్ట్ స్విచ్ నొక్కుతాను. తప్పక ఇప్పటికైనా దరిద్రుడు నిలుచుకో. ఒరేయ్ ఒరేయ్, ఆ సూర్యారావు గారిని నమ్మకురా. వాడేదో ఒక రోజు నిన్ను నట్టెట్లో ముంచిపోతాడురా. వాడు లుచ్చ, పరమ దరిద్రుడు, అతి నీచుడు, నికృష్టుడు, త్రాసుడు, చెంచగాడు. ఒరేయ్ స్వామిగా, వాడితో స్నేహం చేస్తే బట్టి కొట్టుకుపోతావురా. ఆ సూర్యారావు వెళ్ళిపోతా. మొత్తం స్విచ్లన్నీ రాంగ్ స్విచ్లే. నీ అమ్మ వద్దు, బాధల్లో బూతులు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో నాకేం పాలుపోవటం లేదు విహారీ. ఆ పట్టుబడ్డ మనిషికి ప్రాణభయం అయితే పోయింది గాని ఇంకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. అలాగా? అతను ఎవరైనా సైకాట్రిస్ట్ చూపిస్తే మంచిదేమో. ఇంతకీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? చెప్పానుగా, మా స్టాఫ్ మీద నాకు నమ్మకం పోయిందని. అందుచేత ఎవరికీ తెలియకుండా మా ఇంట్లో ఉంచాను. మా నాన్నగారు అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏ 1 minute ఏదో ఉంది. గురుడు ఇక్కడో రాసలేలు జరుపుతున్నాడు. చెప్తా. బాబాయ్, ఆయన ఎక్కడైనా కనిపించారా? కనిపించగేమమ్మా, కనిపించాడు. ఒంటరిగా కాదు, జంటగా మరో అమ్మాయితో పార్కులో కూర్చొని లవ్ ఆడుతున్నాడు. ఇదిగో నువ్వు కూడా వెళ్ళి ఆ సీన్ చూసి ఆనందించి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఈ అక్షంతలు వాళ్ళ నెత్తిని తల్లిరా. బాబాయ్, నేను అడిగింది విహారి గురించి. నేను చెప్పేది విహారి గురించేనమ్మా. అతను ఆ అమ్మాయితో కలిసి సినిమా హాల్ ఏమిటి, పార్క్ ఏమిటి, బీచ్ ఏమిటి, పబ్లిక్ గార్డెన్స్ ఏమిటి, ఎక్కడ చూసినా అదంటే. బయలుదేరు, టైం అయింది. ఈ పాటికి విహారీ ప్రవళిక చేరి ఓ పాట వేసుకుంటూ ఉంటారు. ఎక్కడికే? ఓసిన మదరు, విహారీ దగ్గరికే అయి ఉంటుంది. వెళ్ళని, మన అమ్మాయిగా మాత్రం ధైర్యం ఉండాలి. ముట్టుకోవద్దు. అడ్డమైన వాళ్ళ బుగ్గలు, పెదాలు, ఇంకా అవన్నీ తడివిన చేతులతో నన్ను ముట్టుకోవద్దు. నాకు కంపరం పుడుతుంది. అడ్డమైన వాళ్ళు బుగ్గలు తడివేనా? ఎవరు వాళ్ళు? ఆహా, మీకు తెలియదా? పేరు అడ్రస్ కూడా నేనే చెప్పాలా? అడ్రస్ అక్కర్లేదు, పేరు చెప్తే చాలు తల్లి. ఉందిగా మహాతల్లి, ప్రహాళికో, ప్రహేళికో, కాళికో. ప్రవల్లిక. ఆ పేరుని ఎంత తీయగా పలికాడమ్మా పురుషుడు. చూడు మాల, ఆడది అసూయ రెండు ఆతోనే మొదలయ్యాయి. చూసావా? మోసం మొగాడు రెండు మోతోని మొదలయ్యాయి తెలుసా? ప్రవల్లికకి తన బావకి ఎప్పుడో పెళ్లి సెటిల్ అయిపోయింది తెలుసా? కథలు చెప్పకండి. నా మాట మీద నీకేమాత్రం నమ్మకం లేదు కదా? లేదు. అయితే నాతో రా. ఎక్కడికి? నోరెత్తామంటే బాధేస్తాను. రా. గుడ్ ఈవినింగ్ డాడ్. ఇంత ఆలస్యం ఏంటమ్మా? సాయంకాలం పెందరడే వచ్చి ఏదో శుభవార్త చెప్తానన్నావు. వృద్ధుడి నుంచి నీకోసం ఎంత టెన్షన్ తో వెయిట్ చేస్తున్నాను తెలుసా? అవును డాడీ, నిజంగా ఒక శుభవార్తే. నేను ఒక నిర్ణయానికి కమాన్. హలో సార్. హలో. సమయానికి మీరు ఇక్కడే ఉన్నారా? అయితే నా ప్రాబ్లం సగం సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లమా? ఏమిటి నీ ప్రాబ్లం? ఇదో ఆడగోల సార్. బైది బై, నా కాబోయే భార్యని ప్రవల్లిక చూపిద్దామని తీసుకొచ్చాను. అనుమానం ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టింది కదా సార్? లేదు, ఓట ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టింది అనుకుంటాను విహారీ. ఏదో ఒకటిలేండి. ఈ పిచ్చి పిల్ల నేను ప్రవల్లిక కలిసి తిరగడం, ఫ్రీగా మూవ్ అవడం చూసి అపార్థం చేసుకుంది. ఒళ్ళు మండి ప్రవల్లిక ఆల్రెడీ సంబంధం కుదిరిందని మిమ్మల్ని చూపిద్దామని తీసుకొచ్చాను. ఏయ్ పప్పు సుద్ద, ఆయనే ప్రవల్లిక కాబోయే భర్త. నమస్కారం అండి. నమస్కారం. విష్ యూ ఆల్ ది బెస్ట్. వస్తాం సార్. విహారీ, జస్ట్ మినిట్.
పోయినసారి మీరు ఇంటికి వచ్చినప్పుడు గొలుసు పారేసుకున్నారు. మా ప్రవళిక దాచి ఉంచింది. ఒకవేళ మీరు ఇంటికి వస్తే మీ దగ్గర ఇవ్వమని చెప్పి తను బయటికి వెళ్ళింది. థ్యాంక్ యూ. వస్తాం సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏమా ఏమిటా శుభవార్త? మిలిటరీ క్యాంప్ లోనే వెళ్ళిన పని సక్సెస్ఫుల్ అయింది. అదేమిటమ్మా పెళ్లి వార్త చెప్తావేమనుకున్నాను. మనం అనుకున్నదంతా జరుగుతుందా నాన్న? రాసి ఉండాలి, రాసి ఉండాలి. ఐ గాట్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ మిస్ ప్రవళిక. ఏమిటి సార్ అది? హైకమాండ్ పర్మిషన్ లేకుండా నువ్వు అనంతానంత స్వామి గారి ఆశ్రమాన్ని రేడ్ చేయడం, అక్కడ పట్టుబడినటువంటి విట్నెస్ ని ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లో దాచడం మినిస్టర్ గారికి తెలిసింది. చట్టరీత్యా చాలా తప్పు కనుక నీ మీద సివియర్ యాక్షన్ తీసుకోక తప్పలేదు. హియర్ ఆర్ యువర్ సస్పెన్షన్ ఆర్డర్స్. ఐఎమ్ వెరీ సారీ. బట్ ఐఎమ్ నాట్ సో సారీ సార్. ఎప్పుడో ఈ రోజు వస్తుందని నేను ఈ ఉద్యోగంలో చేరిన రోజు నా డైరీలో రాసుకున్నాను. ఇంతకాలం నాకు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్ అ లాట్. గుడ్ బై సార్. పరమేశ్వరం. ఓకే సార్. వెంటనే రామలాల్ని పంపి మన ఏటుగాడు నోరు శాశ్వతంగా ముంచేస్తాం. ఎవరు నువ్వు? దేశం నాకేమిచ్చింది అని కాదు, దేశానికి నేనేమిచ్చానో అని ఆలోచించమన్నారు చరిత్రకారులు. ఎవరి తరపున నువ్వు దేశం కోసం పోరాడావో ఆ స్వార్థపరులే నీ కాళ్ళు నరికారు. ప్రాణం కన్నా లక్ష్యం ముఖ్యం అన్నా, కర్తవ్యం ముఖ్యం అన్నా. ఏమిన్నా నా కర్తవ్యం? లంచకుండితనంతో పుచ్చిపోయిన ఈ దేశంలో నిజాయితీకి ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా నాన్న? ఈ సస్పెన్షన్ ఆర్డర్. మనిషికి స్వార్థం ఉండకూడదు నాన్న. నిజమే, కానీ గుర్తింపు ఉండాలనుకోవటం స్వార్థం కాదుగా. చెప్పండి నాన్న, చెప్పు. నాన్న, నాన్న, అయ్యో ఏమిటి నాన్న, ఏమిటిదంతా? ఒక సైనికుడు మరణిస్తే యుద్ధం ఆగిపోకూడదు. ఏ సైనికుడు గుర్తింపు కోసం యుద్ధం చేయడు, విజయం కోసం చేస్తాడు. యుద్ధంలో గెలిచినందుకు ఈ దేశం నాకు ఇచ్చిన బహుమతమ్మా ఇది, పరమవీర చక్రం. ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావనే ఆశతో, ఆశీర్వాదంతో ఇది నీకు ఇస్తున్నాను. ఈ దేశానికి మన దేశానికి మధ్య జరిగే అగ్రిమెంట్ ప్రకారం ఒక ఓడ నిండా చిన్నపిల్లల ఆట వస్తువులు బయలుదేరుతాయి. ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచి. మన దేశం తరఫున అగ్రిమెంట్ మీద సంతకం పెట్టవలసిన మినిస్టర్ నువ్వు. అలాగే ఎత్తేద్దాంలే పరమేశ్వరం. అవును, నాకు తెలవగడుగుతాను. స్వామికి ఉన్నట్టుండి చిన్నపిల్లల ఆట వస్తువులు దేనికి? ఆయన వెనకమాలుండి ఆడకూతుల్లో దేనికన్నా కడుపు చేశాడా? సెటప్ప. నేను ఇప్పుడు మినిస్టర్నయ్యా, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి టాకింగ్ చెయ్యి. చెప్పేది విను. ఆ బయలుదేరిన షిప్ ఇండియా చేరే లోపల మధ్యలో మన దీవి దగ్గర ఆపుతాం. మన దీవిలో తయారైన ఆయుధాలు ఆ షిప్ ద్వారా ఇండియా చేరతాయి. ఆ తర్వాత కాల్పులు, మత కల్లోలాలు, మన నాయకులు చచ్చిపోవటం, ప్రజాస్వామ్యం పోయి మన స్వామి డిక్టేటర్ అవటం. ఓహో, ఫ్యూచర్ పంచరంగుల్లో కనపడుతున్నాయా? ప్రవల్లిక, ఇటువంటి సమయంలో నేను ధైర్యంగా ఉండాలి. లేదు విహారీ, నేను పోగొట్టుకున్నది నాన్నని కాదు, ఒక గైడ్ని. స్వవిషయంలో ఓడిపోయినా, ఉద్యోగం పోయినా ఆయనే నాకు అంటగా నిలిచారు. అటువంటి నాన్న ఈరోజు నా కోసం ప్రాణాలే పోగొట్టుకున్నారు. అందుకే ఆ తండ్రి చివరి కోరికను నువ్వు తీర్చాలి ప్రవల్లిక. నీ తండ్రి నీ గైడ్ అయితే నువ్వే నా ఇన్స్పిరేషన్. దేశంలో ఇంత పెద్ద అరాచక శక్తుల్ని ఎదుర్కోవాలనే స్ఫూర్తి నువ్వే నాకు కలిగించావు. అటువంటిది ఈ చివరి క్షణాల్లో నిరాశ చెందకు. కమాన్, చేర్ అప్.
కర్తవ్యం మన ముందుంది. సుగుణ, ఇప్పుడే నాతో బయలుదేరు. మీ ఫాదర్ సూర్యరావు గారికి చాలా సీరియస్ గా ఉంది. రా. పోలమో ఓర్నాయనో, ఇది నా కూతురు ఓణియే. మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేసామనడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. పాప నీకు దండం పెడతాను. నువ్వేం చేయమంటే అది చేస్తాను. పబ్లిక్ గా నాకున్నది ఒక్కతే కూతురు, దాన్ని ఏం చేయకు. మేము మీ కూతుర్ని వదిలేయాలంటే నువ్వు అక్రమంగా సంపాదించిన మంత్రి పదవి వెంటనే వదిలేయాలి. మంత్రి పదవి వదిలేయాలా? నీ అమ్మ వద్దు, దుఃఖంలో నాకు బూతులు వచ్చేస్తున్నాయి. కర్మ కర్మ. ఓకే, నీకు పదవే ముఖ్యం అయితే ఓ గంట తర్వాత నీ కూతురు పరిగిణి పంపిస్తాను. ఆ పై గంట తర్వాత జాకెట్. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నాకు పదవద్దు, కూతురే ముఖ్యం. ఇప్పుడే రాజీనామా చేసేస్తాను. పోతే రేపు పొద్దున్న నేను ముఖ్యమైన కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాలి. జాకెట్ తర్వాత వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వేం చేయమంటే అది చేస్తాను. నీ కాళ్ళు ఎట్టుకుంటాను. నా కూతురు వదిలేయి బాబో, నా కూతురు వదిలేయి. ఊరుకో అమ్మా, ఊరుకో. డోంట్ క్రై. మీ ఫాదర్ ని బెదిరించడం కోసమే మా వాళ్ళు నిన్ను తీసుకొచ్చారు. అంతేనమ్మా? అంతేనమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇదిగో కాఫీ తాగు. తిలకం, కుమారి తిలకం వస్తున్నా. మన సుపుత్రుడు స్వామి గారెక్కడా? ఏమిటండి ఇవాళ కొడుకు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? వాడు స్కూల్లో చేసిన ఘనకార్యాలకి ఆనందం పొంగి ఏడుపు తన్నుకొస్తుంది. ఎక్కడ నా కొడుకు? స్వామిగా ఎరా స్వామి వెధవా, పొద్దున స్కూల్ ప్రేయర్ లో వందే మాతరానికి బదులు జనగణమన పడతావా? నిన్ను తప్పు నాది కాదు నాన్న. ఈ తాయెత్తు కట్టినప్పటి నుంచి నా మైండ్ సరిగా పనిచేయట్లే నాన్న. అలాగా అయితే నువ్వు వందే మాతరం పాడినా జనానికి జనగణమన వినిపించిందంటావు. పెంటపాడు బావాజీలాగా నీ మొహానికి తాయెత్తెందుకురా? నువ్వు రాజీనామా చెయ్యటానికి వెళ్ళలేదు సూర్యరావు. మీరు చెప్పేది నిజమే స్వామి, కానీ అక్కడ నా కూతురు ప్రాణాలు పోయేట్టున్నాయి. నా పొజిషన్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సిందే నువ్వు సూర్యారావు. ఈ పొజిషన్ లో నువ్వు రాజీనామా చేస్తే ఇన్నేళ్లు మనం వేసిన పథకం అంతా పాడైపోతుంది. ఆ షిప్ ఇండియాకు రావాలంటే నువ్వు సంతకం చేయాలి. నువ్వు సంతకం చేయాలంటే నువ్వు అధికారంలో ఉండాలి. పిల్లల కంటే మనకు పని ముఖ్యం. ఎంత ఎతవనా కొడుకునైనా నేను మడిచినే. నీలా కన్న కొడుకునే ఉరికమ్మ ఎక్కించేలా ప్లాన్ వేసిన చండాల పెదవని కాదు. నాకు ఈ పదవి ముఖ్యం కాదు, నాకు నా కూతురు ముఖ్యం. వెళ్ళొద్దా? స్వామి నుంచి అంతా సులభంగా వెళ్ళలేవు సూర్యరావు. ఎదిరిస్తున్నావా? నీ అమ్మ వద్దు, కోపంలో నాకు బూతులు వచ్చేస్తున్నాయి. రే, నువ్వు భక్తులకే కేటుగాడివైతే నేను మొత్తం 80 కోట్ల మందికి కేటుగాడిని. ఇట్లాంటిది ఏదో జరుగుద్దనే నేను వచ్చే ముందు నీ హిస్టరీ, నీ చరిత్ర, నీ బయోగ్రఫీ మొత్తం పేపర్ వాళ్ళకి ఇచ్చేశా. నేను వెళ్ళటం అరగంట ఆలస్యం అయిందో తెల్లారేసరికి నీ గుట్టంతా రట్ అయిపోద్ది. గుడ్ నైట్. రామ్లాల్, హిస్టరీ రిపీట్. ఈ రోజు వాడు, రేపు నువ్వు. పరమేశ్వరం, అర్థమైంది స్వామి. సూర్యారావు మీ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ తో ప్రింట్ అయిన ఒక్క పేపర్ కూడా ప్రజలు చదవకుండా చూసే బాధ్యత నాది. సారీ సార్, మినిస్టర్ సూర్యారావు గారు అనంతానంద స్వామి గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు పేపర్లో వస్తుంది. మేము దాని ప్రింటింగ్ ఆఫ్ చేయలేం. ఓకే, ప్రింటింగ్ ఆఫ్ చేయలేకపోతే సర్క్యులేషన్ ఎలా ఆఫ్ చేయాలో నాకు తెలుసు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును సార్, కాసేపు ఆగితే నిజమేమిటో మీరే తెలుసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మన ప్లాన్ ప్రకారం పరమేశ్వరం పేపర్స్ అన్ని సిటీలో పనిచేశాడు. ఇప్పుడు ఆ స్వామి గుట్టంతా ప్రజలకు తెలిసిపోయింది. ఈ తాయితలో ఉన్న ట్రాన్స్మిటర్ ద్వారా ఆ స్వామి మన మాటలు వింటుంటాడు. ప్లీజ్ సార్, కోఆపరేట్ విత్ మీ. ప్రొసీడ్. తండ్రి కొడుకులో ఎప్పుడో ఒకటైపోయారు సార్. ఆ స్వామితో పాటే ఉంటూ అతనికి ఏ అనుమానం రాకుండా ఆ పరమేశ్వరం మన డిపార్ట్మెంట్ కు సహాయపడుతున్నాడు సార్. పరమేశ్వరం స్వామి ద్రోహి. ఐఎమ్ వెరీ సారీ ప్రవళిక. నీ సిన్సియారిటీ కార్యదీక్షను శంకించి నీకు చాలా ద్రోహం చేశాను. నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేలా పై అధికారులతో మాట్లాడి ఆర్డర్స్ తెప్పిస్తాను. నీ ప్లాన్స్ అన్నింటికీ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. పరమేశ్వరం, యూ హ్యావ్ చీటెడ్ మీ, యూ హ్యావ్ బిట్రేడ్ మీ. స్వామి,
నేను ఏ తప్పు చేయలేదు. దయచేసి నా మాట వినండి. తండ్రి కొడుకులు కలిసి ఆడిన నాటకం నాకు తెలిసిపోయింది పరమేశ్వరం. ఇన్నాళ్ళు అద్దాల మేడలో ఉన్నాననుకున్నాను, కానీ అది పడగనేడని ఇప్పుడే తెలిసింది. విహారి, ఆ నరరూప రాక్షసుడు తప్పించుకుని దీవికి పారిపోతున్నాడు. ఈ దేశాన్ని నాశనం చేసే ఆయుధం ఆ దీవిలోనే ఉంది. వెళ్ళి ఆ రాక్షసుడు ఆట కట్టించు. ఆ దీవికి వెళ్లే దారి నేను చెప్తాను. ఈ ఆయుధాలను పెట్టాలని ఆ షిప్ దగ్గర చేర్చండి. వెల్కమ్ టు గోల్డెన్ బీచ్ ప్రవల్లిక. రామ్లాల్, ఈ స్వామి దేశానికి ఎలా డిక్టేటర్ అవ్వబోతున్నాడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ కి చెప్పు. పైకి విమానంలా కనిపించే అది కంప్యూటరైజ్డ్ మిసైల్. మరికొన్ని క్షణాల్లో రాజధానిలో అనేక దేశాల ప్రెసిడెంట్స్ మీటింగ్ జరగబోతోంది. ఈ మిసైల్ ఆ భవనం మీద పడి బ్లాస్ట్ అవుతుంది. కొన్ని దేశాల తిరుగుబాటుకు అదే ప్రారంభం. అదే సమయానికి మన దేశంలో అరాచకత్వం, ప్రభుత్వం పడిపోవడం, కొన్ని రాజ్యాలు స్వామిని అధినేతగా గుర్తించడం. అండ్ దెన్ ఐ షల్ బికమ్ ద సుప్రీం. ప్రపంచానికే రారాజుని కావాలన్న విషపు ఆలోచన మెదడును తులిచేయడమే మహామేధావులైన హిట్లర్, నెపోలియన్ల పతనానికి కారణం. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ప్రతి పోరాటానికి ఒక గెలుపు, ఒక ఓటమే ఉంటాయి. కానీ ఈ ఆఖరి పోరాటంలో మాత్రం గెలుపు నాది. ఎందుకో తెలుసా? నా వెనక ఒక జంట, ఒక దేశం, ఎన్నో కోట్ల మంది ప్రజలున్నారు. ఆ కోట్ల ప్రజలు నా జెండా క్రిందకెలా వస్తారు చూడు. Bastard! ప్రవళిక, ప్రవళిక, ఏమిటిది? ఎందుకింత సాహసం చేశావు? నా గురించి బాధపడకు విహారి. మారణ ఇదాన్ని ఆపి దేశాన్ని కాపాడగలిగాను. కానీ నీ కళ్ళు మూసే పొరుగు పారిపోతున్న దేశద్రోహి నేరకున్నాడు. నా కళ్ళారా చూడాలి. ప్రవళిక, ప్లీజ్ విహారి, నా కోరిక తీర్చు. అలాగే అలాగే.